వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సో మార్క్ టెస్ట్లోని రీజనింగ్ పార్ట్ ఇది. సో రీసెంట్గా ఇవాళ జరిగినటువంటి మార్క్ టెస్ట్లోని రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఉండబోతుంది. ఓకే, సో రైట్ సి ఫస్ట్ వచ్చేసి మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి మారుతున్నాడు ఇక్కడ. సిట్టింగ్ అరేంజ్మెంట్లో నేను చెప్పినట్టు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఎస్, 1 2 3 4 5 6 7 8. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ సెంటర్. వీళ్ళందరూ వృత్తం లోపల వైపుకు చూస్తున్నారు. ఓకేనా, విత్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, సో వీరందరూ వృత్తం లోపల వైపుకే చూస్తున్నారు. 8 మంది ఉన్నారు. ఇవన్నీ వీడు పాయింట్స్ అనేవి ఇక్కడిక్కడ ఇచ్చాడు. ఒక్కొక్క పాయింట్ని ఇంగ్లీష్లో అండ్ తెలుగులో చదువుకుంటూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ అందరూ లోపల వైపే చూస్తున్నారు అంటున్నారు కాబట్టి అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాదాపు వస్తే పాసిబిలిటీస్ రావచ్చు, లేకపోతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ నేను 8 మెంబర్స్ సర్కిల్ వేస్తున్నానండి. 8 మెంబర్స్. సో దీస్ ఆర్ ఆల్ ఫేసింగ్ సెంటర్. ఎస్, వీళ్ళందరూ సెంటర్ వైపు చూస్తున్నారు కాబట్టి నేనేమి ఇవ్వట్లేదు. మామూలుగా అయితే ఇలా సెంటర్ వైపు ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఏ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఏ సికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఏ సికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా, సో ఇక్కడ అందరూ ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఎప్పుడైనా సిట్టింగ్ అరేంజ్మెంట్లో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మీరు స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏ అనే వ్యక్తి ఎవరికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటున్నాడు? సికి ఎడమ వైపున 3వ స్థానంలో. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి సి ఇక్కడ ఉంటే సికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు నాన్న? ఏ. సికి ఎడమ వైపున, సి ఫేసింగ్ సెంటర్, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్, థర్డ్ ప్లేస్. 1 2 3. సో సికి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చుంటున్నాడు. ఎస్, క్లియర్. ఫస్ట్ పాయింట్ అయిపోయిందండి. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జి. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జి. ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జి. ఏ మరియు జీల మధ్య కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఎస్, ఇక్కడ చూడండి అన్న, ఏ ఇక్కడ ఉన్నాడు కదా. ఏ ఇక్కడ ఉంటే జీని ఇక్కడ పెడితే ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి ఉంటాడు. ఎస్, నెక్స్ట్ పాయింట్. ఏ ఇక్కడ ఉన్నాడు, జీ ఇక్కడ పెడితే ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఏ నుంచి జీని ఇక్కడ పెట్టినా వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఏ నుంచి జీని ఇక్కడ పెట్టినా వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి ఉంటున్నాడు. అంటే ఏ నుంచి జీకి మనకి 2 పొజిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయాలంటే నీట్గా ఇంకో డయాగ్రామ్ తీసుకోండి, సింపుల్గా. ఓకేనా, నీట్గా ఇంకొక డయాగ్రామ్ తీసుకోండి. ఏంటి అంటే సేమ్ 8 మెంబర్స్. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ అయిన వాళ్ళని ఇందులో పేస్ట్ చేయండి. ఎవరెవరు ఉన్నారు? సో సి థర్డ్ ప్లేస్లో ఏ లెఫ్ట్. సో సి లెఫ్ట్ థర్డ్లో ఏ ఉన్నాడు. సో ఇక్కడ ఏ. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడో చూద్దాం. అయితే ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడంట. ఎస్, ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి మాత్రం కూర్చుంటాడు. ఇక్కడ చూస్తే ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడు. సింపుల్గా ఏ మరియు జీల మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడు. సో 2 పాయింట్లను మనం సాటిస్ఫై చేసేసినాం. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఈ ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఈ ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో, అంటే ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు నాన్న? ఈ ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో ఈ కూర్చున్నాడు. ఎస్, ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో ఈ కూర్చోవడం జరిగింది. అంటే ఎఫ్ ఎక్కడైతే కూర్చుంటాడో ఆ కూర్చున్న ప్లేస్ నుంచి కుడి వైపున 2వ స్థానంలో ఈ కూర్చోవాలి. సింపుల్. ఎస్, సరే, ఇక్కడ మనం ఇక్కడెక్కడ పేస్ట్ చేయలేదు కాబట్టి ఓకే, ఆగుదాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏ మరియు జీలు ఇంగ్లీష్లో చూద్దాం. ఇక్కడ ఎఫ్ నైదర్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏ నార్ జీ. ఏ మరియు జీలకు ఎఫ్ వెంటనే తక్షణంగా లేడు. ఏ మరియు జీలకు ఎఫ్ వెంటనే పక్కన కూర్చోడంట. ఏ మరియు జీలకు ఎఫ్ పక్కన కూర్చోడంటే ఎఫ్ అనే వ్యక్తి ఏ మరియు జీల పక్కన కూర్చోడు. కంపల్సరీ ఎఫ్ అనే వ్యక్తి ఏ మరియు జీల పక్కన కూర్చోడు అన్న. ఓకేనా, ఇప్పుడు చూడు, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎఫ్ కూర్చోడు, ఇక్కడ ఎఫ్ కూర్చోడు. ఏ మరియు జీల పక్కన ఎఫ్ కూర్చోడు.
ఎఫ్ కూర్చుంటే ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ఇక్కడ కూర్చోడు, ఎఫ్ ఇక్కడ కూర్చోడు, జీ పక్కన ఎఫ్ ఇక్కడ కూర్చోడు. ఎఫ్ కూర్చోడానికి 2 ప్లేసెస్ ఉన్నాయి అంతే. ఎస్. నెక్స్ట్ బి మరియు ఈల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ బి అండ్ ఈ. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ బి అండ్ ఈ. ఇప్పుడు చూడండి అన్న, ఈ అనేవాడు ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు కదా. ఈ అనేవాడు ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. మరియు ఈ మరియు బీల మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడు కదా. ఈ మరియు బీల మధ్య అంటే ఈ మరియు బీల మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడు. సార్ రైట్ సైడ్ ఎందుకు రాశారు, లెఫ్ట్ సైడ్ రాలేదంటే ఆల్రెడీ ఎఫ్ మరియు ఈల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు కాబట్టి ఈ విధంగా కూర్చుంటాడు. ఎస్. ఇప్పుడు మనం పాయింట్స్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటారా, ఇక్కడ ఎఫ్ కూర్చోడు, ఇక్కడ ఎఫ్ కూర్చోడు. ఎఫ్ కూర్చున్న ప్లేసెస్ ఇక్కడ 3 ఉన్నాయి. ఎక్కడైతే ఎఫ్ కూర్చున్న ప్లేసెస్ 3 ఉన్నాయి కదా. ఎఫ్ కూర్చున్న ప్లేసెస్ ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ ఎక్కడైతే కూర్చుంటాడో వానికి కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చోవాలి, ఈ కూర్చోవాలి. ఎఫ్ ఎక్కడైతే కూర్చుంటాడో వానికి కుడివైపున 2వ స్థానంలో ఈ ఖచ్చితంగా కూర్చోవాలి. ఎస్. ఇప్పుడు ఎఫ్ ఇక్కడ కూర్చున్నాడు అనుకో, ఎఫ్ ఇక్కడ కూర్చుంటే ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఈ కూర్చుంటాడు. మరి ఈ తర్వాత ఒక ప్లేస్ తర్వాత బి కూర్చుంటాడా. ఈ పొజిషన్ని మనం ఫిల్ చేయాలి నాన్న, ఈ పొజిషన్ని మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. చూడండి, ఎఫ్ ఇక్కడ కూర్చోబెట్టావు అనుకో, ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఈ కూర్చుంటాడు. మరి ఈ తర్వాత ఒక వ్యక్తి తర్వాత బి కూర్చుంటున్నాడా, లేదు. అదే ఎఫ్ ఇక్కడ కూర్చోబెట్టావు అనుకో, ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు, ఈ కూర్చుంటారు. ఈ మరియు బీల మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడు. సార్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు కదా ఎఫ్ అంటే, ఎస్. ఒకవేళ ఎఫ్ ఇక్కడ కూర్చుంటే ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఈ కూర్చుంటున్నా, కూర్చోడు కాబట్టి మనం కూర్చోబెట్టలేదు. మరి ఇక్కడ చూసుకుంటే ఎఫ్ కూర్చున్న ప్లేసెస్ 2 ఉన్నాయి ఇక్కడ. ఎఫ్ ఇక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చోడు. ఎఫ్ ఖచ్చితంగా ఎఫ్ ఇక్కడ కూర్చుంటే ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఈ కూర్చోవచ్చా, కూర్చోరాదు, బికాస్ జీ ఉన్నాడు కాబట్టి. ఎఫ్ ఖచ్చితంగా సచ్చినట్టు ఇక్కడ కూర్చుంటే ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఈ కూర్చుంటే మరి ఈ మరియు బి మధ్య ఒక వ్యక్తి కూర్చుంటాడా, ఈ ఇక్కడ ఉన్నాడండి, ఒక పర్సన్ ఉన్నాడు. ఇక బి కూర్చోబెట్టచ్చా, కూర్చోబెట్టరాదు. వై, బికాస్ జీ ఉన్నాడు కాబట్టి. ఈ ఇక్కడ ఉన్నారండి, 1 పర్సన్ ఉన్నాడు. ఇక్కడ బి కూర్చోబెట్టచ్చా, కూర్చోబెట్టరాదు. వై, బికాస్ ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టి. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, రాంగ్. సో ఇదేమవుతుందండి, రాంగ్ అవుతుంది. సో దీన్ని తీసేస్తున్నా. సో మనకు మిగిలింది ఏంటి, ఇది ఒకటే ఉంది. ఓకేనా, మనకు మిగిలింది ఇది ఒకటే. సో నెక్స్ట్ ఇంకేమన్నా, లాస్ట్ పాయింట్, ఈ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డి. ఈ అనే వ్యక్తి డికి వెంటనే పక్కన కూర్చోడు. ఈ అనే వ్యక్తి డికి వెంటనే పక్కన కూర్చోడంటే ఈ పక్కన డి కూర్చోడంటే మనకు ఉన్నాయి 2 ప్లేసెస్. ఆ 2 ప్లేసెస్లో ఒక ప్లేస్లో డి కూర్చోడంటే మిగిలిన ప్లేస్లో డి కూర్చుంటాడు. సో ఏబిసిడి మిగిలిన వాడు కూడా ఈ ఎఫ్జి హెచ్ ఈస్ రిమైనింగ్ పర్సన్. సో ఇలాంటి ఇన్పుట్స్ని తీసుకొని ఫిల్ చేస్తే సరిపోతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ అని సింపుల్గా రావడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు నేర్చుకుంది ఏంటంటే అందరూ లోపలి వైపుకి చూసినప్పుడు ఎక్కడైనా పాజిబిలిటీ వస్తే తీసుకోవాలి కంపల్సరీ. అక్కడ మళ్ళీ అక్కడ వేసి అక్కడ మలిపేసి అక్కడ కొట్టేసి అంత రాయడం చిరాకేస్తుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు చిరాకు పడద్దు, చాలా నీట్గా వేయాలి. పాజిబిలిటీ వస్తే నీట్గా ఇంకో డయాగ్రామ్ తీసుకోవాలి. ఆ డయాగ్రామ్ ఎక్కువసేపు ఉండదు. ఆ రెండిట్లలో ఏదో ఒక డయాగ్రామ్ ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే అవుట్ అవుతుంది ఇలా. సో అందుకే పాజిబిలిటీస్ అనేవి నీట్గా తీసుకొని చేయాలి. సో ఇందులో క్వశ్చన్ ఏమి ఇచ్చాను అన్న, హెచ్కి సరైన సమాచారాన్ని కనుక్కోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ట్రూ రిగార్డింగ్ హెచ్. వన్ ఆఫ్ ది ఇమిడియట్ నైబర్ ఆఫ్ హెచ్ సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ డి. హెచ్ యొక్క పొరుగు వారిలో ఒకరు డికి వెంటనే కుడివైపున ఉన్నారు. సో హెచ్కు నైబర్స్ అంటే హెచ్కు పక్కనున్న వారిలో ఎవడో ఒకడు డికి వెంటనే కుడివైపు ఉన్నాడట. ఈజ్ రైట్ ఆర్ రాంగ్. హెచ్ పక్కన ఈ ఉన్నారు, ఈ అనేవాడు డికి కుడివైపు ఉన్నాడా, లేడు. హెచ్ పక్కన ఎఫ్ ఉన్నారు, ఈ ఎఫ్ అనేవాడు డికి కుడివైపున ఉన్నాడా, ఎస్ ఉన్నాడు. సో దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్, హెచ్ ఈజ్ అండ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. హెచ్ అనే వ్యక్తి ఏ మరియు బీల పక్కన కూర్చున్నాడు. హెచ్ అనే వ్యక్తి ఏ మరియు బీల పక్కన కూర్చున్నాడా, లేడు. హెచ్ అనే వ్యక్తి ఈ మరియు ఎఫ్ల పక్కన కూర్చున్నాడు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఓన్లీ 3% సిట్స్ బిట్వీన్ హెచ్ అండ్ సి. హెచ్ మరియు సిల మధ్య కేవలం 3 కూర్చున్నారా, లేదు. క్లాక్ వైజ్ చూస్తే 2 కూర్చున్నారు, యాంటీ క్లాక్ వైజ్ చూస్తే 4 కూర్చున్నారు. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. సో పైవేవి కావనేది కూడా రాంగ్. వై, బికాస్ ఇక్కడ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ as the following represent the people who sits exactly between A and C when counted from left of C.
సి యొక్క ఎడమవైపు నుండి లెక్కించిన ఏ మరియు సిల మధ్య ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారంట. సి నుంచి ఎడమవైపున కౌంట్ చేయాలి. సి నాన్న, సికి లెఫ్ట్ ఇటు రైట్ ఇటు, బికాస్ సి ఫేసింగ్ సెంటర్. సి నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా చూస్తే సి మరియు ఏల మధ్య ఎవరెవరు ఉన్నారు, బి అండ్ జి ఉన్నారు. సి మరియు ఏల మధ్య ఎవరు ఉన్నారు, బి అండ్ జి. సో బి అండ్ జి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఈ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద వన్ హూ ఈజ్ టు ఇమిడియట్ రైట్ ఆఫ్ డి. డికి వెంటనే కుడివైపు ఉన్న వ్యక్తికి సంబంధించి ఈ యొక్క స్థానం. డికి వెంటనే కుడివైపున ఉన్న వ్యక్తికి సంబంధించి ఈ యొక్క స్థానం. డికి వెంటనే కుడివైపున ఉన్న వ్యక్తి ఎవరు, డికి వెంటనే కుడివైపు ఉన్న వ్యక్తి ఎఫ్. ఈ ఎఫ్ నుంచి ఈ పొజిషన్ అడుగుతున్నాడు. ఎఫ్ నుంచి ఈ పొజిషన్ అంటే సెకండ్ టు ద రైట్ కదా, సెకండ్ టు ద రైట్, కుడివైపున రెండో స్థానం. సెకండ్ టు ద రైట్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నారా, డికి కుడివైపున ఉన్న పర్సన్ ఎవరో చూడాలి. డికి కుడివైపున ఉన్న పర్సన్ ఎవరో చూడాలి. ఆ పర్సన్ నుంచి వాడు అడిగిన ఈకి పొజిషన్ ఏంటో చూడాలి. సో మనం అలానే చూసాం. డికి కుడివైపున ఉన్న వెంటనే కుడివైపున ఉన్న పర్సన్ ఎఫ్. ఎఫ్ నుంచి ఈ పొజిషన్ అంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ డి వెన్ కౌంటెడ్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్ ఫ్రమ్ బి. ఓకేనా. సో బి నుంచి డికి యాంటీ క్లాక్ వైజ్లో కౌంట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నాడు. సో బి నుండి అపసవ్య దిశలో లెక్కించినప్పుడు బి మరియు డీల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, బి మరియు డీల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. బి నుంచి అపసవ్య దిశ ఇది, అంతే కదా. ఇట్లయితే క్లాక్ వై డైరెక్షన్, దానికి రివర్స్లో అపసవ్య దిశ. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, 1 2 1 2 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జీ. జీకి వెంటనే కుడివైపున ఉన్నది ఎవరు, జీకి వెంటనే కుడివైపున ఉన్నది ఎవరు. జీకి వెంటనే కుడివైపున ఉన్నది ఎవరైనా సి కదా. ఎస్, జీకి వెంటనే కుడివైపున ఉన్నది ఎవరు, సి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సి ఉందా, ఎస్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద సిట్టింగ్ అరేంజ్మెంట్. చూడండి, పాజిబిలిటీ వచ్చినప్పుడు నీట్గా ఒక డయాగ్రామ్ తీసుకోవాలి. ఎవ్రీథింగ్ డయాగ్రామ్ వచ్చిందంటే మనకి 5 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. సో చాలా నీట్గా చేయాలి. నెక్స్ట్, సో బ్లడ్ రిలేషన్ అండి. సో స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్స్. దెర్ ఆర్ 6 members U, V, W, X, Y and Z ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ 3 generation. చూడండి, 3 generation అంట. ఎస్, నో సింగిల్ పర్సన్ హ్యాస్ చైల్డ్. ఇది కూడా ఇంపార్టెంటే. నో సింగిల్ పర్సన్ హ్యాస్ చైల్డ్. X ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ V. Who is brother in law of Z? Y is the nephew of Z. The gender of U and Z is same. W is female. ఒక కుటుంబంలో 6 సభ్యులు U, V, W, X, Y మరియు Zలు 3 తరాలుగా ఉన్నారు. ఏ సింగిల్ వ్యక్తికి పిల్లలు లేరు. ఓకేనా. X, Vకి అత్తమ్మ, V, Zకి బావ బామ్మరిది, Y, Zకి మేనల్లుడు. U మరియు Zలు లింగం ఒకటే, W ఒక స్త్రీ. ఓకే, రైట్. చూద్దాం, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 3 generation ఉన్నాయండి. సింగిల్గా ఉండే వాళ్ళకి ఎవరికి కూడా పిల్లలు లేరు అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఎక్స్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ వి. ఎక్స్ వికి అత్తమ్మ. ఎక్స్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ వి అంటే ఎక్స్ అనే వ్యక్తి వికి అత్తమ్మ అంటే ఎక్స్ యొక్క కూతుర్ని వి చేసుకున్నట్టు లేదు. ఓకేనా, ఆ విధంగా అన్నట్టు అత్తమ్మ అంటే ఎక్స్ వికి అత్తమ్మ. ఓకేనా, ఎక్స్ వికి అత్తమ్మ. ఓకేనా, ఎక్స్ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ వి. ఎక్స్ వికి అత్తమ్మ. ఓకేనా. నెక్స్ట్, హూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ జెడ్. హూ అంటే హూ వెనకాల ఎవడు ఉంటాడు. వి ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ జెడ్. వి జెడ్కి బాబా ఆర్ బామ్మర్ది. వి జెడ్కి ఏంటంట, బాబా ఆర్ బామ్మర్ది. సో వి జెడ్కి బాబా ఆర్ బామ్మర్ది. ఓకేనా. నెక్స్ట్, వై ఈజ్ నెఫ్యూ ఆఫ్ జెడ్. వై ఈజ్ నెఫ్యూ ఆఫ్ జెడ్. వై జెడ్కి మేనల్లుడు. వై అనే వ్యక్తి జెడ్కి ఏంటంట, మేనల్లుడు అంట. వై అనే వ్యక్తి జెడ్కి మేనల్లుడు. వై అనే వ్యక్తి జెడ్కి మేనల్లుడు. నెక్స్ట్, ద జెండర్ ఆఫ్ యూ అండ్ జెడ్ ఈజ్ సేమ్. ద జెండర్ ఆఫ్ యూ అండ్ జెడ్ ఈజ్ సేమ్. డబ్ల్యూ ఈజ్ ఫీమేల్. డబ్ల్యూ ఈజ్ ఫీమేల్. ఓకేనా. యూ మరియు జెడ్లో లింగం ఒకటే. డబ్ల్యూ ఒక స్త్రీ. డబ్ల్యూ
ఒక స్త్రీ. ఇప్పుడు చూడండి డబ్ల్యూ అనేట ఆమె ఒక స్త్రీ అండి, ఓకేనా. డబ్ల్యూ అనేట ఆమె ఒక స్త్రీ. ఎక్స్కి పెళ్ళైంది, ఎక్స్కి కూడా కొందరు ఉంటారు. వీకి పెళ్ళైంది, వి యొక్క ఇప్పుడు జెడ్ యొక్క మేనల్లుడు అంటే వీడు, జెడ్ యొక్క మేనల్లుడు అంటే కంపల్సరీ బి వల్ల కొడుకే అయి ఉంటాడు కదా. అంటే ఈ డబ్ల్యూ ఏమవుతుంది, డబ్ల్యూ బీకి భార్యని చేద్దాం. ఎందుకు ఎక్స్కి వేద్దాం అంటే ఎక్స్ కూడా పెళ్ళైంది కదా సార్, ఎక్స్కి అటాచ్ చేయొచ్చు అంటే ఎక్స్ ఆల్రెడీ ఫీమేల్ నానా, సో అందుకే డబ్ల్యూని ఇక్కడ అటాచ్ చేస్తున్నా. సో వీళ్ళిద్దరు కపుల్ అవుతారు, ఓకేనా. అప్పుడు డబ్ల్యూ ఎక్స్ యొక్క కూతురు అవ్వచ్చు. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరు, యూ మరియు జెడ్ల లింగం ఒకటే. యూ మరియు జెడ్ల లింగం ఒకటే అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏ సింగిల్కి సంతానం లేదు కాబట్టి, ఏ సింగిల్ వ్యక్తికి సంతానం లేదు కాబట్టి ఎక్స్కి ఖచ్చితంగా పెళ్ళై ఉంటుంది. ఆ ఎక్స్ యొక్క భర్త ఎవడై ఉంటాడంటే జెడ్. యూ మరియు జెడ్లు లింగం ఒకటే, ఓకేనా. జెడ్, యూ మరియు జెడ్ అంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు ఎవరు, యూ కదా. యూ వాళ్ళ భర్త అవుతారు. 1 2 3 4 5 6 టోటల్గా 6 ఉన్నారు. 1 2 3 4 5 6. యూ మరియు జెడ్ల లింగం ఒకటే. యూ ఫీమేల్ అయినప్పుడు జెడ్ కూడా ఏమవుతాడు, ఫీమేల్. క్లియర్, దిస్ ఈస్. ఇప్పుడు చూడండి ఎక్స్ యొక్క కూతురు డబ్ల్యూ, ఎక్స్ యొక్క అల్లుడు వి, వి యొక్క అత్త ఎక్స్, వి యొక్క మామ యు. ఈ వై అనేటోడు జెడ్ యొక్క మేనల్లుడు అంటే వీళ్ళిద్దరి యొక్క కొడుకు అన్నమాట, వీళ్ళిద్దరి యొక్క కొడుకు. సో లాస్ట్ టైం మొన్న రాసినటువంటి మ్యాడిల్ టెస్ట్లో బ్లడ్ రిలేషన్ తెలుగులో చెప్పలే అని అన్నారు. తెలుగులో చెప్పాను నేను మామూలుగా, కానీ ఇంగ్లీష్ మీడియంలోనే అంటే తెలుగులో చెప్తూ ఉన్నాను, ఇంగ్లీష్ మీడియంలో ఆ ప్రొఫార్మా తీసుకోవడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పెళ్లి కాని జంటల్ని కలపడం, పెళ్ళైన జంటల్ని కలపడం అనేది మ్యాచింగ్, ఓకేనా. ఇక్కడ మనకు డబ్ల్యూ అనేది ఫీమేల్ అని తెలిసింది, కానీ ఈ డబ్ల్యూని ఎక్స్కి కలపలేం, ఎందుకంటే ఇద్దరు ఫీమేల్ పెళ్లి చేసుకోరు కాబట్టి. అలా అని జెడ్ కూడా కలపలేం, ఎందుకంటే జెడ్కి ఇది బాబు అమ్మాయి అవుతారు కాబట్టి. సో కంపల్సరీ వీకి కలిపితే డబ్ల్యూ కూతురు అవుతుంది, అంటే డబ్ల్యూ భార్య అవుతుంది, వి డబ్ల్యూ ఎక్స్కి కూతురు అవుతుంది. సో చూస్తే ఇప్పుడు నెక్స్ట్ డబ్ల్యూతో యూకి ఎలాంటి సంబంధం ఉంది, డబ్ల్యూకి యూ ఏమవుతుంది, డబ్ల్యూకి యూ ఏమవుతారండి, డబ్ల్యూకి యూ ఫాదర్ కదా, ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ వీకి వై ఏమవుతారు, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు వి, వీకి వై ఎలాంటి సంబంధం, వీకి వై కొడుకు అవుతాడు కదా, వీకి వై కొడుకు అవుతాడు. నెక్స్ట్ హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు యూ, యూతో జెడ్కి ఎలాంటి సంబంధం ఉంది, యూతో జెడ్కి కంపల్సరీ ఏంటండి, వీడు అల్లుడు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంటే బాబు అమ్మారు కదా, వీడు యూకి అల్లుడు అంటే వీడేమవుతాడు, ఖచ్చితంగా కొడుకు అవుతాడు కదా. సో యూకి జెడ్తో కొడుకు సంబంధం, కుమారుడు. నెక్స్ట్ రైట్ అయిపోయిందండి, బ్లడ్ రిలేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇవ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు. హౌ మెనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్ బట్ నాట్ ప్రిసీడెడ్ బై అన్ ఆల్ఫాబెట్. ఎన్ని ప్రత్యేక గుర్తులు వెంటనే తర్వాత బేసి సంఖ్యను కలిగి ఉన్నాయి కానీ వెంటనే ముందు అక్షరాలని కలిగి లేవు. ఇక్కడ మనకి ఫస్ట్ ఎన్ని అని అంటాడు, ఎన్ని అంటే ఎన్ని ఏమంటున్నాడు, ఎన్ని అక్షరాలు అంటున్నాడా, ఎన్ని నెంబర్లు అంటున్నాడా, ఎన్ని ఆల్ఫాబెట్స్ అంటున్నాడా, ఎన్ని సింబల్స్ అంటున్నాడా. ఇక్కడ ఎన్ని ప్రత్యేక గుర్తులు అంటున్నాడు అంటే ఎన్ని సింబల్స్, హౌ మెనీ సింబల్స్ స్పెషల్ క్యారెక్టర్, హౌ మెనీ సింబల్స్ ఆర్ ఫాలోడ్ బై అనే ఆడ్ నెంబర్ అంటే వెంటనే తర్వాత బేసి సంఖ్యని అంటే ఆడ్ నెంబర్ని కలిగి ఉండి, ఓకేనా, ఆడ్ నెంబర్ని కలిగి ఉండి బట్ నాట్ ప్రిసీడెడ్ బై అన్ ఆల్ఫాబెట్ అంటే ఆల్ఫాబెట్ని ప్రిసీడ్ అవ్వద్దు, అంటే ఒక అక్షరాన్ని వెనకాల ఉంచుకోవద్దు, అది అక్షరం తప్ప ఏమని ఉంచుకోవచ్చు, నెంబర్ ఉంచుకోవచ్చు, సింబల్స్ నెంబర్ ఉంచుకోవచ్చు, ఇంకేమైనా ఉంటే వాటిని ఉంచుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సింబల్ తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, ఓకేనా. ఫస్ట్ మనం సింబల్ చూడాలి నాన్న, సింబల్ తర్వాత ఆడ్ నెంబర్ ఉందా చూడాలి, దాని తర్వాత మరి సింబల్కి వెనకాల ఆల్ఫాబెట్ ఉందా లేదా కూడా చూడాలి, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనం సింబల్స్ చూస్తే సింబల్ తర్వాత నెంబర్ ఉంది, అది ఆడ్ నెంబరే ఉంది, కానీ వెనకాల ఆల్ఫాబెట్ ఉంది కదా, ఇది కాదు, ఉండకూడదు ఆల్ఫాబెట్. నెక్స్ట్ ఇది సింబల్ నాన్న, ఓకేనా. సింబల్ తర్వాత నెంబర్ ఉంది బట్ అది ఈవెన్ నెంబర్, అది కూడా కాదు. నెక్స్ట్ సింబల్ తర్వాత ఆడ్ నెంబర్ ఉంది, సింబల్కి వెనకాల ఆల్ఫాబెటిక్ ఉందా లేదు, సింబల్ ఉంది. సో ఇదేమవుతుంది, ఫస్ట్ ఒకటైతే వచ్చింది. నెక్స్ట్ సింబల్ తర్వాత నెంబర్ లేదు. నెక్స్ట్
సింబల్ తర్వాత నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంది, కానీ సింబల్ వెనకాల ఆల్ఫాబెటిక్ ఉంది. సో మనకి ఇక్కడ ఓన్లీ 1 కాబట్టి ఇలాంటి దాంట్లో ఓన్లీ 1 జత ఉంది కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అది ఏంటి అంటే ఇది పర్సంటేజ్ అండ్ 9. దీని వెనకాల ఆల్ఫాబెట్ అనేది లేదు. ఆల్ఫాబెట్ కాకుండా ఏమున్నా కానీ ఓకేనా. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఏమైనా ఉంటాయో. సింబల్ ఆడ్ నెంబర్ బట్ ఆల్ఫాబెట్, సింబల్ ఈవెన్ నెంబర్, సింబల్ ఆడ్ నెంబర్ నో ఆల్ఫాబెట్, ఎస్. సింబల్ ఆల్ఫాబెట్ రాంగ్, సింబల్ ఆడ్ నెంబర్ బట్ క్యారెక్టర్ ఉంది, ఇది రాంగ్. సో సింబల్ ఖచ్చితంగా ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ క్యారెక్టర్స్ లై బిట్వీన్ 5th character from the left and the 11th character from the right? So 5th character from the left, 5th character from the left and 11th character from the right, 11th character from the right. ఏమంటున్నా అంటే ఎడమవైపు చివరి నుండి 5వ మరియు కుడివైపు చివరి నుండి 11వ స్థానంలో ఉన్న వాటి మధ్య ఎన్ని మూలకాలు కలవు? ఫస్ట్ ఎడమవైపు చివరి నుండి 5వది ఏంటిదో చూద్దాం. ఎడమవైపు చివరి నుండి 5వది. సో ఇది ఒకటి లైన్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఎండ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ ఎండ్ అవుతుంది అండి. ఎందుకంటే నీ రైట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ సైడ్ ఎండ్, నీ లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఎండ్. వాడు ఏమంటున్నాడు, లెఫ్ట్ సైడ్ నుండి 5వ పొజిషన్, నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి 11th పొజిషన్, రైట్ సైడ్ నుంచి 11th పొజిషన్ మధ్య ఉన్న మూలకాలు. సో లెఫ్ట్ సైడ్ నుంచి 5వ పొజిషన్ అంటే సో 1 2 3 4 5. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి 11th 1 2 3 4 5 6 7 8 9 10. సో వీటి మధ్య ఉన్నటువంటి మూలకాలన్నీ 1 2 3 4 5 6 7. సో 7 విల్ బి ద ఆన్సర్ అండి. 7 ఉందా? 7 లేదు, 6 ఉంది, 4 ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 4 5, రైట్ సైడ్ నుంచి 11 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఇక్కడ 11 వచ్చింది. సో 1 2 3 4 5 6. ఓకే, 6 ఉన్నాయండి. 6 విల్ బి ద రైట్ ఆన్సర్. 6 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్, సో విచ్ స్పెషల్ క్యారెక్టర్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆల్ఫాబెట్? ఏ ప్రత్యేక గుర్తు వెంటనే తర్వాత మరియు వెంటనే ముందు అక్షరాన్ని కలిగి ఉంది? ఏ ప్రత్యేక గుర్తు, ఓకేనా, ఏ గుర్తు, ఏ సింబల్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆల్ఫాబెట్. అంటే ముందు వెనకాల ఆల్ఫాబెట్ని కలిగి ఉన్నటువంటి సింబల్స్ ఎన్ని? ముందు వెనకాల ఆల్ఫాబెట్, అంతే కదా. ఏ ప్రత్యేక గుర్తు వెంటనే తర్వాత మరియు వెంటనే ముందు అక్షరాన్ని కలిగి ఉంది? ఓకే, సో ఇది మిడిల్లో లెక్క పెట్టాం కదా. సో మన సింబల్ చూడాలి నాన్న. ఆ సింబల్, ఏ సింబల్ అయితే ముందు వెనకాల ఆల్ఫాబెట్ని కలిగి ఉందో అది మనం గుర్తించాలి. సింబల్ వెనకాల ఆల్ఫాబెటిక్ ఉంది, ముందు లేదు. నెక్స్ట్, సింబల్ వెనకాల ఆల్ఫాబెటిక్ ఉంది, ముందు లేదు. సింబల్ వెనకాల నెంబర్ ఉంది, సింబల్ వెనకాల సింబల్ ఉంది. నెక్స్ట్, సింబల్ వెనకాల ఆల్ఫాబెటిక్ ఉంది, ముందు ఆల్ఫాబెటిక్ ఉంది. సో అలాంటి సింబల్ ఏంటి? యాండ్కి వెనకాల ఆల్ఫాబెటిక్ ఉంది మరియు ముందు ఆల్ఫాబెటిక్ ఉంది. అలా ఉన్నటువంటి సింబల్ ఏంటి అంటే అండ్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if each odd positioned character interchanges its position with the following even position character starting from the left side, then which is the 10th character from the right? ప్రతి బేసి స్థానంలో ఉన్న మూలకం దాని తర్వాత సరిస్థానంలో ఉన్న మూలకంలో ఎడమవైపు చివరి నుండి స్థానాన్ని మార్చుకుంటే కుడివైపు చివరి నుండి 10వ మూలకం ఏది? ఓకే, సో ఇక్కడ ఉన్నాయండి, ఆడ్ నెంబర్లో ఉన్నాయండి, ఈవెన్ నెంబర్లోకి స్థానాన్ని మార్చుకుంటే, ఓకేనా. అదే కుడివైపు చివరి నుండి ఫస్ట్ ఇది 1 నెంబర్ కదా నాన్న, ఇది 2, ఇవి 2 ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాయి. ఇది 3, ఇది 4, ఇవి కూడా 2 ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాయి అంట. 5 6, ఇవి కూడా 2 ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాయి. అలా ప్లేసెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కుడివైపు చివరి నుండి 10వ స్థానం అడుగుతున్నాడు. ఒకవేళ చేంజెస్ చేసుకుంటే ఇప్పుడు ఇది 6 అవుతుంది, ఇది G అవుతుంది కదా, ఇది B, ఇది A, ఇది 3, ఇది @ ఇది C, ఇది 9, ఇది Z, ఇది A, ఇది 4, ఇది స్టార్, ఇది పర్సంటేజ్, ఇది అక్షరార్థకం, ఇది E, ఇది 9, ఇది @ ఇది K, ఇది యాష్, ఇది B, ఇది 1, ఇది 7. అలా చేసుకున్న తర్వాత కుడివైపు చివరి నుండి ఎన్నోది అంటున్నాడు? 10వ మూలకం. కుడివైపు చివరి నుండి 10వ మూలకం అంటే 1 2 3 4 5 6 7 8 9 10 పర్సంటేజ్. ఓకేనా, పర్సంటేజ్.
సో మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 ఎస్ పర్సంటేజ్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో పర్సంటేజ్ విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఎగ్జామ్లో ఇలా చేసేంత ఓపిక ఉండదు కదా, ఎగ్జామ్లో ఇలా చేసేంత ఓపిక ఉండదు. బట్ వాడు ఎక్కడ నుంచి ఫైనల్గా ఏం అడుగుతున్నాడు, వాడు కుడివైపు చివరి నుండి 10వ అడుగుతున్నాడు కదా. కుడివైపు చివరి నుండి 10వ అంటే ఇంతకుముందు ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండేది, మరి రివర్స్ చేసినాక ఏమవుతుంది, సెకండ్ ప్లేస్లోకి వస్తుంది కదా 1 అనేది. బాగా జాగ్రత్తగా గమనించానన్న. ఎగ్జామ్లో ఎలా వెళ్ళాలంటే వాడు వీటన్నిటిని అంటే ఇంటర్చేంజ్, ఫస్ట్ 2 ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యాయి, నెక్స్ట్ 2 ప్లేసెస్ ఇంటర్చేంజ్, నెక్స్ట్ 2 ప్లేసెస్ ఇంటర్చేంజ్. అంటే సరి సంఖ్యలో ఉన్నది బేసి సంఖ్యలోకి ఇంటర్చేంజ్ అయింది, బేసి సంఖ్యలో ఉన్నది సరి సంఖ్యలోకి ఇంటర్చేంజ్ అయింది. ఈ విధంగా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి 10th అడుగుతున్నాడు. నువ్వేం చేయాలంటే ఇంతకుముందు నువ్వు ఇంటర్చేంజ్ చేయకముందు రైట్ సైడ్ నుంచి ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఏంటిది 1, అంతే కదా. ఎస్, మరి ఇంటర్చేంజ్ చేసినాక రైట్ సైడ్ నుంచి ఫస్ట్ పొజిషన్లో ఉండేది ఏంటిది 7, సెకండ్ పొజిషన్లో ఏముంటుంది 1, థర్డ్ పొజిషన్లో ఏముంటుంది బి, ఇది 4th ఉంటుంది, ఇది 5th ఉంటుంది, ఇది 6th ఉంటుంది, ఇది 7th ఉంటుంది, ఇది 8th ఉంటుంది, ఇది 9th ఉంటుంది, ఇది 10th ఉంటుంది. సో పర్సంటేజ్ ఈస్ 10th విల్ బి ద ఆన్సర్. ఓకేనా. ఈ విధమైన షార్ట్ కట్స్ అనేవి కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవాలన్నా. నెక్స్ట్ ఇన్ ఏ R10 అంట, సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఆల్టరేటెడ్ ఈస్ కోడ్ యాజ్ Z2O GVIVW, దెన్ వాట్ ఈస్ ద కేట్ ఫర్ రిలేటెడ్. సో ఇక్కడ ఏమైందంటే ALTERED అనేది ఏమైందంట ZO GVIVW అయిందంట. సో దెన్ ఏమడుతున్నాడు వాడు, రిలేటెడ్ RELATED రిలేటెడ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడగానే అర్థమవుతుంది అవి రివర్స్ లెటర్ కోడ్ అని, అంటే కపుల్స్ కోడ్ అని. రివర్స్ లెటర్ కోడ్. ఏకి జెడ్ రివర్స్, ఎల్కి ఓ రివర్స్, టీకి జీ రివర్స్, ఈకి వి రివర్స్, ఆర్కి ఐ, ఈకి వి, డికి డబ్ల్యూ. సో ఆ విధంగా చూస్తే ఆర్కి ఐశ్వర్య రాయ్, ఇక్కడ వి, ఇక్కడ ఎల్ఓ, ఏ జెడ్ టి గోట్, ఈ అంటే వి, నెక్స్ట్ డి డబ్ల్యూ. సో ఐబిఓ జెడ్ జి విడబ్ల్యూ. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎగ్జామ్లో. ఓకేనా, కంపల్సరీ ఎగ్జామ్లో రివర్స్ లెటర్ మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉంటుంది, వాటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నా. సో సందర్భం వచ్చింది కాబట్టి వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి, ఈజీగా ఉంటుంది చూడండి. సో ఈ స్టోరీని ఎక్కడ కాపీ చేయకుండా, మామూలుగా రివర్స్ లెటర్ ఎలా ఉంటాయంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. సో 26లో ఆఫ్ ఎం తర్వాత మిగతా రివర్స్ వస్తారు. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై అండ్ సెట్. సో వీటిని రివర్స్ లెటర్ కోడింగ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పబోతున్నాను. ఒక చిన్న స్టోరీతో మీరు ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ ఈ స్టోరీ విన్నాక మీరు అసలు మర్చిపోరండి. ఓకేనా, ఈ స్టోరీ కాపీ రైట్స్ అన్ని నాయే, సో ఇక్కడ కాపీ చేయకండి. ఎస్, ఇక్కడ మామూలుగా ఏకి జెడ్ అని, సికి ఎక్స్ అని, ఎఫ్కి యూ అని, ఐకి ఆర్ అని, ఎల్కి ఓ అని, ఎంకి ఎన్ అని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఎస్ ఎలా అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఏ టు జెడ్ అండి, ఏ టు జెడ్. ఏ టు జెడ్లో ఏకి కపుల్ ఏంటి జెడ్, ఏకి కపుల్ ఏంటి జెడ్. సో ఈ ఏ టు జెడ్ అనే వాటిని ఎక్కువ ఎవరు వాడతారండి, బాయ్స్. ఏ టు జెడ్ వాటిని ఎవరు ఎక్కువ వాడతారు, బాయ్స్. సో బిఓవై, బిలో వై కపుల్, వైకి బి కపుల్. ఈ ఏ టు జెడ్ అనే వర్డ్ని ఎక్కువ బాయ్స్ వాడతారు. ఈ బాయ్స్కి ఒక పిచ్ ఉంటుందండి, ఇంకొక పిచ్ ఏంటంటే బైక్స్. ఆ బైక్స్లో యమహా క్రక్స్ ఉంటుందండి, యమహా క్రక్స్. సో యమహా క్రక్స్. సో సి కపుల్ ఏంటి ఎక్స్, ఎక్స్ కపుల్ సి, యమహా క్రక్స్ ఉంటుంది. సో బాయ్ యమహా క్రక్స్ బండి పట్టుకొని టిఫిన్ చేయడానికి వెళ్ళిండండి. అక్కడ దోశ అండ్ వడ ఆర్డర్ చేసిండు. ఓకేనా, దోశ అండ్ వడ. ఏమని తింటున్నాడు, దోశ అండ్ వడ తింటున్నాడు. సో ఇందులో డి కపుల్ డబ్ల్యూ, డబ్ల్యూ కపుల్ డి. ఓకేనా, బాయ్ యమహా క్రక్స్ బండి పట్టుకొని దోశ అండ్ వడ అనేది తింటున్నాడు. దోశ అండ్ వడ తింటునేటప్పుడు రోడ్డు మీద నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది అనమాట. ఓకేనా, రోడ్డు మీద నుంచి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే వాడు ఫస్ట్ సైట్లో లవ్లో పడిపోయాడు అమ్మ, ఫస్ట్ సైట్లో లవ్లో పడిపోయాడు. సో అందులో లవ్లో ఎల్ కపుల్ ఏంటి నాన్న ఓ, వి కపుల్ ఏంటి ఈ. లవ్ స్పెల్లింగ్ కరెక్ట్ కదా, ఎల్ఓ వి. ఎస్. సో ఎల్ కపుల్ ఓ, వి కపుల్ ఈ. రైట్.
వాడు తినేటోడు తినక రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిని చూసిండు, లవ్లో పడిపోయాడు. సో కాళ్ళ వెళ్ళబడి ఆ అమ్మాయి నెంబర్ తీసుకున్నాడు. ఇక తీసుకొని ఆ మెసేజెస్ చాటింగ్ అనేది చేస్తున్నాడు. సో ఫైనల్గా సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే వాడు నీ కోసం నేను ఏమైనా చేస్తా అంటున్నాడు. ఓకేనా, నీ కోసం నేను ఏమైనా చేస్తా అంటున్నాడు. నీ కోసం నేను ఏమైనా చేస్తా అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అన్న, ఫర్ యూ కదా, ఇంగ్లీష్లో ఏమంటారు ఫర్ యూ. సో నీ కోసం నేను ఏమైనా చేస్తా అంటున్నాడు, ఫర్ యూ అంటే ఎఫ్ కపుల్ ఏంటి ఇక్కడ, యూ. నీ కోసం నేను ఏదైనా చేస్తా అంటున్నాడు సింపుల్గా. నెక్స్ట్ ఓకే, నీకోసం నేను ఏదైనా చేస్తా అంటున్నాడు. సో ఫైనల్గా అక్కడికి సిచ్యువేషన్ వచ్చినాక అందరికీ జరిగేదే జరిగింది అక్కడ. ఆ అమ్మాయి వాడిని బక్రా చేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వాడిని బక్రా చేసి వెళ్ళిపోయింది. బక్రా అంటే ఇంగ్లీష్లో ఏంటమ్మా, గోట్. బక్రా అంటే ఇంగ్లీష్లో ఏంటి, గోటే కదా. సో ఎస్, ఈజ్ బక్రా. సో గోట్, జీ కపుల్ టీ, రైట్. సో లవ్లో ఫెయిల్ అయ్యాడు, ఒక అమ్మాయి మోసం చేసింది, బక్రా అయిపోయాడు. ఇక అందరూ యూజువల్గా చేసే పని ఏంటంటే తాగుడికి బానిస అయ్యిండు. సో రోడ్ల మీద పడి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడుతున్నాడు. ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎలా పాడుతున్నాడంటే యోయో హానీ సింగర్లా పాడుతున్నాడు అనమాట. యోయో హానీ సింగర్లా, యోయో హానీ సింగర్. సో హానీ సింగర్లో హెచ్ కపుల్ ఏంటి నాన్న, ఎస్. ఎస్ కపుల్ ఏంటి, హెచ్. హానీ సింగర్ హెచ్ కపుల్ ఏంటి, ఎస్. ఎస్ కపుల్ హెచ్. సో వాడు ఆ రోడ్డు మీద పడి పాటలు పాడుతూ ఉంటే వాని సింగింగ్ స్టైల్ నచ్చి ఆ రోడ్డు మీద వెళ్తున్న ఒక అమ్మాయి వాడిని చూసి లవ్ చేసిందమ్మ. ఆ అమ్మాయి చూడ్డానికి ఎలా ఉందంటే ఐశ్వర్య రాయ్లా ఉంది. ఎలా ఉంది, ఐశ్వర్య రాయ్. సో ఇందులో ఐ కపుల్ ఏంటి నాన్న, ఆర్. ఆర్ కపుల్ ఐ. సో కథం ఆ రోడ్డు మీద పోయేటటువంటి ఆ అమ్మాయి వాడిని చూసి లవ్ చేసి వాళ్ళిద్దరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంకా ఐశ్వర్య రాయ్ అంటే అమ్మాయి వచ్చినాక ఏ వ్యక్తి అయినా మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి ఎస్, అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు, జాన్ అండ్ క్విన్. ఓకేనా, జాన్ అండ్ క్విన్. సో ఇందులో జీ కపుల్ ఏంటి, జే కపుల్ ఏంటి, హెచ్. సారీ, జే కపుల్ ఏంటి, క్యూ. క్యూ కపుల్ జే. సో వాళ్ళు రీసెంట్గా కుకట్పల్లిలో కూడా ఒక హౌస్ తీసుకున్నాను, నేను వెళ్ళాను హౌస్ వార్మింగ్కి. సో కుకట్పల్లిలో హౌస్ కూడా తీసుకున్నారు. సో కే కపుల్ ఏంటి, పి. పి కపుల్ ఏంటి, కే. సో మొత్తానికి ఈ స్టోరీలో ఒక అబ్బాయి యొక్క స్టోరీలో వాడు ఏంటంటే ఎస్, యమహా క్రక్స్ బైక్ పట్టుకొని దోశ అని వడ తినుకుంటూ రోడ్డు మీదలో వెళ్ళే ఆ అమ్మాయిని చూసి లవ్లో పడి ఫైనల్గా నీ కోసం నేను ఏమైనా ఇస్తాను ఫర్ యూ అని ఫైనల్గా బక్రా అయ్యి, గోట్ అయ్యి, ఫైనల్గా పిచ్చివాళ్ళ సాంగ్స్ పాడుతూ యోయో హనీ సింగర్లో పాడుతూ వాని సింగింగ్ స్టైల్ వచ్చి ఒక అమ్మాయి వాళ్ళని లవ్ చేసింది. ఆ అమ్మాయి ఎలా ఉంది, ఐశ్వర్య రాయ్లా ఉంది. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు హ్యాపీగా పిల్లలు కూడా ముట్టారు, జాన్ అండ్ క్విన్. ఫైనల్గా కుకట్పల్లిలో మంచి హౌస్ కూడా తీసుకున్నారు. ఎస్. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే మనం వెళ్ళే దారిలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. బట్ మనకు సక్సెస్ అనేది, ఓకేనా, కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత మన సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఐశ్వర్య రాయ్లా ఉంటుందండి. వీటి ఇక్కడ గోట్ అండ్ బక్రా అండ్ నో ప్రాబ్లం మూవ్ అని అవ్వుకుంటూ వెళ్తే ఐశ్వర్య రాయ్ లాంటి సక్సెస్ అనేది మనకి ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో మనం కూడా ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ పోతే పోనీయండి, నెక్స్ట్ నో ప్రాబ్లం. వేరే ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ వేరే ఎగ్జామ్లో చేయకుండా చూడాలంతే. సో ఫైనల్గా ఈ స్టోరీలో ఒక అమ్మాయి మోసం చేసినా కానీ ఇంకొక ఐశ్వర్య రాయ్ అంటే అమ్మాయి వచ్చింది కాబట్టి మెన్ విల్ బి మెన్ అండి. మెన్ విల్ బి మెన్, మెన్ విల్ బి మెన్. సో ఎం కపుల్ ఎన్. సో రివర్స్ కోడ్ని ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక సింపుల్ స్టోరీతో ఎగ్జాంపుల్గా చెప్పాను. సో మీరు ఐ థింక్ మీరు ఇంకా మర్చిపోరు. సో ఎగ్జామ్లో కూడా ఈజీగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్. సో క్లౌడ్ బిఎన్టీకేసి అయింది, మార్జిన్ ఎల్జెడ్క్యూ ఎఫ్హెచ్ఎం అయింది. సో మోల్డింగ్ బిఎన్టీకేసి అంటే క్లౌడ్ ఏమైంది నాన్న, బిఎన్టీకేసి క్లౌడ్. సో క్లౌడ్ అంటే డైరెక్ట్ నెంబర్స్ రాస్తున్నా. క్లౌడ్ C3 O15 U21 L12 D4. ఇది ఏమైందంట, బిఎన్టీ 2 14 20 K11 C3. సో ఇక్కడ -1 అయింది కదా మొత్తం, టోటల్ -1 అయింది అంతే కదా. ఎస్. ఇక్కడ కూడా చూస్తే మార్జిన్ అంటే ఇక్కడ M13 A1 R18 G7 I9 N14. ఇదేమైంది నాన్న, సో L12 Z26 Q17 F6 H8 M13. ఇది కూడా మనకి -1 అవ్వడం జరిగింది. ఎస్, ఇది కూడా -1 అండి. ఏకి తర్వాత ఏకి -1 అంటే జెడ్, సింపుల్. సో ఫైనల్గా మనం ఏం చేయాలి, మోల్డింగ్ అంట M13 O15 U21 L12 D4
I9 N14 G7 దీనికి -1 చేస్తూ ఉంటే -1 12L -1 14N -1 20T -1 11K -1 3C -1 H -1 13M -1 6F. సో LNTKCHM ఇదేంటి M6F కదా, F ఇది LNTKCHMF, ఇక్కడ -1 ప్రాసెస్. సో మామూలుగా ఈ నెంబర్స్ని కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలండి. దానికి కూడా సింపుల్ షార్ట్ కట్ ఉంటుంది, అది ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చెప్తాను నేను. అంటే ఆల్ఫాబెటిక్ నెంబర్స్ని కూడా మళ్ళీ బట్టి పట్టద్దు, ఓకేనా, వాటికి కూడా సింపుల్ లాజిక్ ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ షుగర్ ఈజ్ రిటన్ యాజ్ ARGS. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టేస్ట్? సో షుగర్ అనేది ఎలా అయిందట అండి, ARGSU. సో ఇది విత్ ఇన్ ద లెటర్ కోడ్గా చెప్తే జీకి జీ సమానం అండి. ఇక్కడ ఏమైంది, AR ఇటు వచ్చింది, ఇక్కడ SU, ఈ SU ఇటు వచ్చింది. సార్ మీకు ఎలా ఇంత తొందర అర్థమైందంటే చూస్తే అర్థమవుతుందండి, విత్ ఇన్ ద కోడ్. మీరు కూడా ఈజీగానే చేసేస్తారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే. సో టేస్ట్. సో ఏకి ఏ ప్లేస్ ఇలానే ఉంది కాబట్టి సో ST ఇటు వస్తాయండి, TG ఇటు పోతాయి, అంతేనా, TE ఇటు పోతాయి. సో స్టేట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? ఎస్, స్టేట్ విల్ బి ద ఆన్సర్. అంటే విత్ ఇన్ ద లెటర్ కోడ్ అండి ఇది. విత్ ఇన్ ద లెటర్ అంటే సార్ విత్ ఇన్ ద వర్డ్ కోడ్. విత్ ఇన్ ద వర్డ్లోని లెటర్స్ని ఆ నెంబర్స్ అనేవి ప్లేసెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, సో రస్ట్ ఈస్ కోడ్ యాజ్ 96887. సో రస్ట్ ఈస్ కోడ్ యాజ్ 9687. Next time, board is called as 25 12 26 9 23. Then beat is called as beat. So beat is called as అంటే ఇక్కడ చూడండి, బి ఏమైందంటే ఇక్కడ 25. సో 25 అనేది ఎక్కడ ఉంది ఆప్షన్లో, అన్నిట్లలో ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఈ అనే కోడ్ ఉందా, లేదు, సో వదిలిపెట్టు. నెక్స్ట్ ఏ ఏమైంది ఇక్కడ 26 అయింది కదా, A26 అంటే సో థర్డ్ ప్లేస్లో 26 ఉన్నది, ఇది ఒకటే కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతే కదా. ఇది బి 25 అయింది, ఈ అనేది మనకు తెలీదు, ఏ ఖచ్చితంగా 21 అయింది కాబట్టి దిస్ విల్ బి ద ఆన్సర్. టీకి ఏమైంది, T7 కాబట్టి టీ. సో ఆప్షన్ త్రూ పోతే ఇలా వెళ్ళొచ్చు. సార్ మరి ఈ కోడ్ కూడా అనుకోవాలి ఎలా అంటే, ఓకే కాన్సెప్ట్ అంటే ఈ కోడ్ ఏమవచ్చు సార్ అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ వీటి యొక్క రివర్స్ నెంబర్స్ని మేనేజ్ చేశాడు. అంటే ఎలా అంటే ఆర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 18th ప్లేస్లో ఉంటుంది, రైట్ సైడ్ నుంచి చూస్తే 9th ప్లేస్లో ఉండడం జరుగుతుంది. అది కథ. అంటే ఈ ఆర్ యొక్క వీళ్ళ ర్యాంకింగ్స్ అన్నీ మనం ఏం చేసిండంటే రైట్ సైడ్ నుంచి చూసిండు. ఇప్పుడు ఏ అంటే మనం 1 అంటాం కదా, ఎప్పుడు చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు 1 అంటాం. అదే రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఏ యొక్క ర్యాంక్ ఎంత ఉంటుంది, 26, ఓకేనా. ఏ యొక్క ర్యాంక్ ఉంటే 26, ఆ విధంగా ఇచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క ర్యాంక్ కనుక్కోవాలంటే 27 - ఈ ఎంత 5 కదా, సో 22. సో 22 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఒక ఆల్ఫాబెటిక్ యొక్క రైట్ సైడ్ ర్యాంక్ అనుకోవాలంటే, ఒక ఆల్ఫాబెటిక్ యొక్క రైట్ సైడ్ నుంచి ర్యాంక్ కనుక్కోవాలంటే మనం -27 చేయాలన్న, -27 అనేది చేయాలి. సరే ఇప్పుడు ఇందులో ఏదైనా చేద్దాం, సరే ఆరే చేద్దాం నాన్న. ఆర్ అంటే దీని రైట్ సైడ్ ర్యాంక్ కావాలంటే 27 - ఆర్ యొక్క ఒరిజినల్ ర్యాంక్ ఎంత, 18 కదా. సో ఇక్కడ ఎంత 9 ఉంది కదా. ఎస్, యూ చేద్దాం, 27 - 21 కదా 6. సో ఇది రైట్ సైడ్ ర్యాంకింగ్ అనొచ్చు, లేకపోతే రివర్స్ ర్యాంకింగ్ అని కూడా అనొచ్చు. ఆప్షన్ త్రూ పోతే ఈ విధంగా వేయచ్చు. లేదు సార్ నాకు ఈ కోడ్ కూడా కావాలంటే ఈ అంటే 22 నాన్న, ఓకే. నెక్స్ట్, సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలోని ప్రశ్నార్థకం గల స్థానంలో వచ్చేటి ఏవి, ఓకేనా. సో నెంబర్ సిరీస్ చెప్పినప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను. ఆ నెంబర్ సిరీస్ని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకంటూ ఒక ఫీలింగ్ లేకపోతే అది రాదమ్మా. అంటే నెంబర్స్ని చూడగానే ఫీల్ అవ్వడం. మనకి ఎప్పుడు నెంబర్ సిరీస్లో 1 2 3 4 5 ఒక అట్లీస్ట్ 5 అబౌవ్ ఉంటాయి కదా.
అందులో ఏ ఒక్క నెంబర్ని చూసినా ఏదైనా ఫీలింగ్ వస్తే ఓకే. సో సింపుల్. ఇక్కడ చూడు 8 1 9 10 19 21 29 27 77 అన్న. సో ఇక్కడ 9 ఉంది, 8 ప్లస్ 1 9 కదా. ఇక్కడ 10 ఉంది, 9 ప్లస్ 1 10 కదా. ఇక్కడ 19 ఉంది, 10 ప్లస్ 19 10 ప్లస్ 9 19 కదా. 10 ప్లస్ 19 29 కదా. ఇప్పుడు మరి 29 ప్లస్ 19 ఎంత? 18 48. సరే ఇక్కడ 48 ఉందనుకుంటే ఇది 77 అవుతుందా కదా చూద్దాం. 48 ప్లస్ 29 ప్రీవియస్ డిజిట్. సో 48 ప్లస్ 7 77 అవుతుంది కదా. అంటే ఒక నెంబర్ని ప్రీవియస్ నెంబర్స్తో కలిపితే ఈ రెండింటి కలయిక ద్వారా ఇంకొక సిరీస్ అనమాట. మళ్ళీ ఈ నెంబర్తో కలిపితే ఈ రెండింటి కలయిక ద్వారా ఇంకొక నెంబర్. నీకు ఇక్కడ దీన్ని చూసినప్పుడే అర్థమవుతుంది నాన్న. 819 8 ప్లస్ 1 9 ఓకే అనుకో. 9 ప్లస్ 1 10 ఓకే అనుకో. 10 ప్లస్ 9 19 ఎస్ యూ కెన్ గో అంతే. ఇక 8 ప్లస్ 1 9 9 ప్లస్ 1 10. సో ఇక్కడ ఇవి రెండింటిని ప్లస్ చేయాలి. ఈ ప్లస్ చేసుకుంటుంటే మనకి ఆన్సర్ విల్ బి ద 48 విల్ బి ఆన్సర్. ఓకే నెక్స్ట్ 999 730 511 344 215. సో ఇక్కడ నేను నెంబర్స్ చూస్తే ఫీలింగ్ రావాలన్నది ఇందుకే. ఇప్పుడు చూడండి, నీకు 9 చూసిందనుకో ఏ ఫీలింగ్ రావాలి? 3 × 3 ఫీలింగ్ రావాలి, లేదా 3 స్క్వేర్ ఫీలింగ్ అన్న రావాలి కదా. ఎస్ 99 చూసిందనుకో నీకు ఏ ఫీలింగ్ రావాలి? 99 అంటే 10 స్క్వేర్ మైనస్ 1 అనే ఫీలింగ్ రావాలని చెప్పాను నీకు చాలాసార్లు. ఎస్ అదే 999 చూస్తే 10 క్యూబ్ మైనస్ 1 999 కదా. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ 10 క్యూబ్ మైనస్ 1 అనుకుంటే 10 క్యూబ్ మైనస్ 1 అనుకుంటే ఇక్కడ 9 క్యూబ్ ఎంత? 729. 9 క్యూబ్ ప్లస్ 1 అనుకుంటే 9 క్యూబ్. నెక్స్ట్ ఇది 8 క్యూబ్ మైనస్ 8 8 64 4 8 32 అంటే 2 అంటే మైనస్ 1. 8 క్యూబ్ మైనస్ 1 ఇది ఏమవుతుంది మరి? 7 క్యూబ్ ప్లస్ 1 అంటే 343 అంటే 7 క్యూబ్ అంతే కదా. సో 7 క్యూబ్ ప్లస్ 1 ఇదేమైతే నాన్న 6 క్యూబ్ మైనస్ 1 216 6 క్యూబ్. నెక్స్ట్ 5 క్యూబ్ 125 5 క్యూబ్ ప్లస్ 1 125 అంటే 5 క్యూబ్ ప్లస్ 1 125 ప్లస్ 1 126 విల్ బి ద ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఒక సిరీస్ n క్యూబ్ మైనస్ 1 ఒకటి, నెక్స్ట్ n క్యూబ్ ప్లస్ 1 ఒకటి, నెక్స్ట్ n క్యూబ్ మైనస్ 1 ఒకటి, నెక్స్ట్ n క్యూబ్ ప్లస్ 1 ఒకటి, ఈ విధంగా n క్యూబ్ మైనస్ 1. ఇవన్నీ నీకు ఎప్పుడు వస్తాయంటే ఎస్ ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే. 9 చూస్తే 3 స్క్వేర్ అని, 99 చూస్తే 10 అంటే 10 స్క్వేర్ మైనస్ 1 అని, 999ని చూస్తే 10 క్యూబ్ మైనస్ 1 అని ఒక్కసారి ఐడియా రావాలి. ఎస్ అంటే దాని ద్వారానే లాజిక్ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే యూ విల్ బీ హ్యాపీ కదా, అంటే నీకు టైం సేఫ్ అవుతుంది కదా. సో అలా చెప్తున్నా. నెక్స్ట్ -2 4 22 58 118 208. సో ఇక్కడ ఏ స్క్వేర్కు దగ్గర లేవు. అండ్ ఇంకొకటి ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. సరే చూద్దాం. -2 అంట 4 22 58 118 208. సో ఒక్కసారి చూస్తే మనం గ్యాప్ -2కి +4కి ఎంత గ్యాప్ వస్తుంది? 6. ఇక్కడ 18 వస్తుందండి. 22కి 4కి 18 వస్తుంది. సో 58కి 22 కంటే 6 36 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 118కి 58కి గ్యాప్ చూద్దాం. 0 అంతేనా? 60. సో 208కి 118కి గ్యాప్ చూస్తే 0 10 కలిగిపోతే 90 వచ్చిందండి. ఓకే గ్యాప్ అనేది 90 రావడం జరిగింది. నెక్స్ట్ చెప్పలేం. ఇంకా కొంచెం గ్యాప్ చూస్తే ఇదంతా నీకు గ్యాప్ 6 అంటే 12. ఇదంతా గ్యాప్ నాన్న 18. ఇదంతా గ్యాప్ నీకు 24 అంతేనా?
24 ఇదంతా గ్యాప్ నీకు 30. సో 12 + 6 18, 18 + 6 24, 24 + 6 30, 30 + 6 36. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 90 + 36, 90 + 36 అంటే ఎంత అవుతుంది 6 126. సో 126 అంటే 8 4 14 334 ఉందా? ఎస్ ఉంది. విల్ బి ద ఆన్సర్. అంటే ఇక్కడ గ్యాప్కి మళ్ళీ కింద సెమీ గ్యాప్కి మళ్ళీ కింద సెమీ గ్యాప్ అనేది రావడం జరిగింది. ఓకేనా రైట్. ఇక్కడ 2 అంటే ఇక్కడ కింద మొత్తం ఓవరాల్గా మనకి 6 6 6 6 ఉంటుంది. ఓకేనా రైట్. సో ఈ విధంగా 90 + 36 కలిపితే ఇక్కడ 126 వస్తాయి నాన్న. ఈ 126ని 208కి యాడ్ చేస్తే సరిపోతుంది. సో 334 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13 29 27 34 43. ఓకే 13 29 27 34 43 72 92. సో ఇక్కడ గ్యాప్ తీసుకుందాం మనం. 13 అంటే 29 అంటే మనకి 16. ఓకే 29 అంటే -2 అవుతుంది. మళ్ళీ 27 అంటే 27 34 అంటే +7 అవుతుంది. 34 43 అంటే +9 అవుతుంది. 43 72 అంటే మళ్ళీ ఇక్కడ 9 39 29 అవుతుంది. సో ఇక్కడ ఈ మామూలుగా అయితే ఈ డిఫరెన్స్ అనేది మనకు అర్థవంతంగా లేదు. సో నెంబర్స్ని ఒకసారి గమనిస్తే మనం సో 13 ఓకే 29 27 34 43 34 43 34 రివర్స్ చేస్తే 43, 27ని రివర్స్ చేస్తే 72, 29ని రివర్స్ చేస్తే 92, 30ని రివర్స్ చేస్తే 31 అవుతుందా? 31 ఆప్షన్ ఉందా? ఎస్ 31 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మొదటి హాఫ్లోని డిజిట్స్ని ఇక్కడ రివర్స్ చేస్తూ వచ్చాడు నాన్న. మొదటి హాఫ్లోని డిజిట్స్ని ఇక్కడ రివర్స్ చేస్తూ వచ్చాడు. ఇది ఒకటి మొదటి హాఫ్ సిరీస్ అనుకో. ఈ 34ని ఇక్కడ ఏమని రాశాడు 43 అని రాశాడు. నెక్స్ట్ ఈ 27 ఏమని రాశాడు 72 అని రాశాడు. 29 ఏమని రాశాడు 92 అని రాశాడు. 13 ఏమని రాశాడు 31 అని రాశాడు. సో డిజిట్స్ని రివర్స్ చేస్తూ వచ్చాడు. ఓకే నెక్స్ట్ సో 0 2 3 5 8 10 15 17 20 24 26. సో ఇక్కడ 2 గ్యాప్ ఉంది, ఇక్కడ 2 గ్యాప్ ఉంది, ఇక్కడ 2 గ్యాప్ ఉంది, ఇక్కడ 2 గ్యాప్ ఉంది. అంతే కదా రైట్. మామూలుగా చూసుకుంటే 0 + 3 అనుకో, ఇది 2 + 3, ఇది 3 + 5 8, ఇది 5 + 5 10, ఇక్కడ 10 + 7 17, ఇక్కడ 15 + ఇక్కడ 10 + 17 ఓకేనా 10 + 17 అవుతుంది కదా. 10 + 17 17, 15 + 24 9, 17 + 26 అంటే 9. సో 24 + 10 అంతేనా. 24 + ఎంత తీసుకోవాలి ఇక్కడ 3 5 7 9, 9 అంటే 11 కదా. సో 24 + 11 అంటే 5 35. ఎస్ 35 విల్ బి ద రైట్ ఆన్సర్. సింపుల్, ఇది మీకు తెలిసే ఉంటుంది, అందుకే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం లేదు, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అక్కడ. ఓకేనా. సో +11 35 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే లెటర్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాక్స్ విత్ సూటబుల్ లెటర్స్. ఇవ్వబడిన ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. ఓకే సో నేను ఇక్కడ చెప్పాను, జతలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ జతలు ఎక్కడ కనబడట్లేదు, అంటే 2 2 3 3 ఉండేటి. ఇక్కడ 2 జతలు ఉన్నాయి, తర్వాత ఎక్కడ లేదు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే y తర్వాత మనకి ఏముందండి, ఎప్పుడు y తర్వాత ఎప్పుడు ఎక్సే ఉంది. ఎక్స్ అంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు పక్క. నెక్స్ట్ z తర్వాత ఏముంది, p ఉంది. సో z తర్వాత ఇక్కడ p. నెక్స్ట్ x తర్వాత ఏముంది, x తర్వాత z, x తర్వాత ఇక్కడ z ఉంది కదా, ఇక్కడ కూడా z. నెక్స్ట్ x తర్వాత ఇక్కడ z ఉంది. సమ్ టైమ్స్ x తర్వాత ఇక్కడ x ఉంది కదా, సో x డబల్ ఎక్స్లు కాబట్టి. నెక్స్ట్ x తర్వాత ఇక్కడ ఇంకో డబుల్ ఎక్స్ వస్తే ఎస్ x. సో xp z డబుల్ ఎక్స్. సింపుల్గా మనం ఫస్ట్ ఆప్షన్లోనే దీన్ని కొట్టేయచ్చు, ఎందుకంటే y తర్వాత కంపల్సరీ ఇక్కడ ఎక్సే ఉంది, y తర్వాత ఇక్కడే x ఉంది, y తర్వాత ఇక్కడే x ఉంది కంపల్సరీ.
కంపల్సరీ ఇక్కడ ఎక్సే వస్తుంది వై తర్వాత. ఇక్కడ ఎక్స్ వస్తే మనం ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ వై ఉంది, జెడ్ ఉంది, వై ఉంది. సో ఎక్స్పీ జెడ్ ఎక్స్ఎక్స్, దీన్ని మీరు ఇలా డివైడ్ చేసుకొని రాసుకుంటే మీకు ఒక ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా. దాన్ని ఒకసారి పరిశీలించండి. మామూలుగా అయితే ఎగ్జామ్ త్రూ వెళ్ళాలంటే కదా ఫస్ట్ ఆప్ని కట్ చేసి ఫస్ట్ ఆప్షన్లోని ఫస్ట్ లెటర్ని కట్ చేస్తే మనకు అయిపోతుంది. 1 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ XXCD UVF STGH QRIJ. సో WXCD UVEF STGH QRIJ. ఇక్కడ CE CD DE FG HI JK OPKL is the right answer. OPKL అంతే కదా, రైట్. దీని XX UV ST కంటే ముందు T OP. ఎస్, సో OPKL is the రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ వైజ్ చూస్తే అంతే కదా నాన్న. ఇక్కడ చూడండి, D తర్వాత E, ఓకేనా, F తర్వాత G, H తర్వాత I, J తర్వాత ఖచ్చితంగా ఎవరు వస్తారు, K వస్తారు. K ఎక్కడున్నారు, ఇక్కడ మరి K ఉన్నారా మూడో ప్లేస్లో లేరు కాబట్టి OPKL is the రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ అండి 24 క్వశ్చన్. సో 24 క్వశ్చన్ చూస్తే 2 2s 4, 4 2s 8, 8 2s 16, ఓకే 16. XV X24 V22 T20, ఇక్కడ 18 అంటే ఖచ్చితంగా R వస్తుందండి. సో ఆప్షన్లో మనకి 16R 16R 2 ఉన్నాయి. సో ఇక్కడ G తీసుకుంటే 7, J తీసుకుంటే 10, M తీసుకుంటే 13, అన్నిటికీ 3 డిఫరెంట్ కాబట్టి 13 తర్వాత ఖచ్చితంగా 16 అనేది రావడం జరుగుతుంది. 16 అంటే P. సో P16R అంటే ఇక్కడ +3 +3 +3 +3, ఇక్కడేమో ×2, ఇక్కడేమో ×2, ఇది మీకు తెలిసిందే. ఇక్కడ -2 -2 చేయడం జరిగింది. సో అలా తీసుకుంటే మనకి P16R ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ QR SRQ PRS, సో లెటర్ సిరీస్. సో ఇక్కడ చూసుకుంటే మనం టోటల్ ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. మనకి జతలు అనేవి లేవు. జతలు అంటే 2 లెటర్స్ పక్క పక్కన ఉండడం అనేది ఏం లేదు. సో ఇక్కడ చూసుకుంటే PQRS అనుకుంటే ఇందులో P లేదు, ఇందులో S లేదు. ఇంకో 4 తీసుకుంటే ఇందులో P లేదు, నెక్స్ట్ ఇందులో PQRS, నెక్స్ట్ PQRS. ఇక్కడ మనకి ఏమనుకుంటాం, S అని రావాలి, Q అని రావాలి. సరే, ఇక్కడ మనకి PSPQ. సో PSPQ, ఇక్కడ Q రాంగ్ ఉంది, ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే. మనకైతే PSPQ వచ్చిందండి. లాస్ట్లో S అండ్ Q ఎక్కడైనా రావచ్చు. సో SQ ఇక్కడ రాసుకుంటే ఎస్, SQ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఉన్నటువంటి 16 పార్ట్స్లో 4 డివైడ్ చేస్తే 4 లెటర్స్ ఉంటాయి. ఆ 4 లెటర్స్లలో మిస్ అయిన లెటర్ని మనం ఫిల్ చేస్తా అంటే అయిపోతుంది. ఇక్కడ QRS, ఇక్కడ SP కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ S అండ్ P అని కూడా పెట్టుకోవచ్చు. బట్ S స్టార్టింగ్ లెటర్గా ఎక్కడ లేదు కదా, అందుకే P అండ్ S పెట్టాను. SRQ ఇందులో మిస్ అయింది P, PRS ఇందులో మిస్ అయింది Q, మరి ఇక్కడ RP. S ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అర్థం కాలేదు నాకు. అప్పుడు ఏం చేసానంటే ఆప్షన్ దగ్గర చూసిన, మరి S అనేది ఎక్కడ ఉందో చూద్దామని. S లాస్ట్లో ఉందా, లాస్ట్ ఎక్కడ లేదు, ఉంది కానీ ఇది రాంగ్ కదా ఇవి రెండు. సో ఇందులో లాస్ట్లో లేదు కాబట్టి ఫస్ట్లో S పెట్టి తర్వాత Q పెట్టాను. సో దిస్ ఈజ్ ద లెటర్ సిరీస్. బాగా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ABCDEF, ABCDE. సో D నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ G నుంచి స్టార్ట్ అయింది. మామూలుగా ఇవన్నీ లెటర్ సిరీస్ ABCDలే అండి, దీన్ని మళ్ళీ చదవలేను నేను. ఇదైతే D అనేది D నుంచి స్టార్ట్ అయింది సెకండ్ సిరీస్. థర్డ్ సిరీస్ నుండి G నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా J నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకు కూడా M నుంచి స్టార్ట్ అవుతుంది. MNOPQR. M ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. సరే, ఇక్కడ కొన్ని లెటర్స్ పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయంటే అది జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చిందమ్మా, అదేం సిరీస్ కాదు. జస్ట్ మన ప్యాటర్న్ అనేది జస్ట్ MNOPQRS, PQ అంతే, MNOPQ, రైట్. నెక్స్ట్ సో వెయిట్. సో బరువుని కిలోగ్రామ్లో కొలుస్తాం, సెకండ్స్ని గంటలు కాదు, దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తాం. సో సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్, అంతే కదా. సో అయస్కాంత బలం టెస్లా
మ్యాగ్నెటిక్ ఫోర్స్ టెస్లా జౌల్. జౌల్ ఈజ్ యూనిట్ ఆఫ్ పవర్ ఎనర్జీ, సారీ యూనిట్ ఆఫ్ ఎనర్జీ కదా ఇది. సో యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తికి సంబంధించినది జౌల్ కాబట్టి. సో జౌల్ మీనింగ్ అంటే యూనిట్ ఆఫ్ ఎనర్జీ, మామూలు యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో శక్తికి సంబంధించింది. సో 3 విల్ బి ద ఆన్సర్. సో ఇది రావాలంటే రీజనింగ్ రావాలి కదా, సైన్స్ రావాలి. ఓకేనా, రైట్. సో డ్రివెన్ని కోడ్ ఈ విధంగా రాశారు, DRIVEN, డ్రివెన్ ఏ విధంగా రాశారట నాన్న, NEVIRD. సో DRI దీన్ని ఇక్కడ రివర్స్ రాశాడు, DRI ఈ VENని NEVకి రాశాడు. మీకు ఎలా అర్థమైంది సార్ అంటే సింపుల్గా చూసి అర్థమవుతుంది కదా ఇక్కడ. సో వేగం, సో ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని మనం ఎలా తీసుకుందామంటే MEGUM. సో మిడిల్ దాన్ని జీని అలానే ఉంచి MUEBగా తీసుకుంటే అయిపోతుంది. సో NEV IRD EB. So MUGEB is the right answer for this question. Next SK64MG. SK64 అంటే మనకి 8 స్క్వేర్ ఫీలింగ్ రావాలి అంతే. అదేమన్నా కానీ 8 స్క్వేర్ అనుకో ఫస్ట్ అంతే. S నెంబర్ ఎంత నాన్న 19, K నెంబర్ ఎంత 11, 19 ప్లస్ 11 కాదు 19 మైనస్ 11 చేస్తే ఎంత అవుతుంది 8. సో 8 స్క్వేర్ 64, అందుకే ఫీలింగ్ రావాలని చెప్పింది అందుకే. నెక్స్ట్ M స్క్వేర్ 13, G స్క్వేర్ 7. ఓకేనా, 6 స్క్వేర్ ఎంత 36 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 4. నెక్స్ట్ ప్రశ్నార్థకం ఉన్న యొక్క విలువ ఏంటి? సో 36, 49, 68, 28, 25. సో ఇక్కడ అన్ని స్క్వేర్ వాల్యూసే కనబడుతున్నాయి కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పెట్టమండి. ఇది 6, ఇది 9, ఇది 5 స్క్వేర్, ఇది 8 స్క్వేర్. 9, 15, 15, 5, 20. ఓకేనా, అంతే కదా. 9, 7 స్క్వేర్ కదా, ఇది 7 స్క్వేర్. సో 6, 5, 11, 11, 7, 18, ప్లస్ 8, 26. సో 7 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 8, 26 అని అనుకుంటే, నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్, 9 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్ కలుపుకుంటే 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 5 18, 18 ప్లస్ 3 21 కదా నాన్న. 18 ప్లస్ 3 21 అంటే 9 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 3 21. ఇక్కడ 25 అంటే 5 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, ఇది 12. 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 6 26, 26 ప్లస్ 5 31 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చాలా సింపుల్గా ఉంది. అంటే ఇక్కడ అన్ని స్క్వేర్ వాల్యూస్ ఇచ్చాడు, వాటి ఒరిజినల్ వాల్యూస్ని కనుక్కొని వాటిని ప్లస్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఫిగర్ని మధ్యలో వేయడం జరిగింది. సో మనం కూడా అదే పని చేస్తాం. ఇక్కడ స్క్వేర్ వాల్యూస్ ఇచ్చాడు, వాటి ఒరిజినల్ వాల్యూస్, వాటి ఒరిజినల్ నెంబర్స్ కనుక్కొని వాటి కలయిక వల్ల వచ్చినటువంటి నెంబర్ని మిడిల్ వాల్యూగా తీసుకున్నాం 31. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ప్రశ్నార్థక స్థానం ఉన్న యొక్క విలువను కనుక్కోండి. సో 114, 44, 36, 38, 11, 22, 44, 72. ఇక్కడ 36 నుంచి 44 పెరిగిందండి, 44 నుంచి 114 పెరిగింది. ఇక్కడ 22 నుంచి 11 తగ్గింది, ఇక్కడ 44 నుంచి 72 పెరిగింది. సో ఇది అన్ని అంటే అన్నిట్లలో పెరుగుకుంటూ పోతే ఏదో ఒక దాన్ని పట్టుకోవచ్చు, కానీ పెరగలేదు. సరే ఓకే. ఒకవేళ ఈ రెండింటి కలయిక 114 అనుకుంటే, రెండింటి కలయిక అంటే 36, 44 ఎంత నాన్న? 6, 4, 10, 4, 5, 80. 80 అంటే 114కి చాలా దూరంగా ఉన్నాం. మనం ఏం చేసినా కానీ ఈ 36ని 44 పట్టుకొని 114 దగ్గరికి పోవాలి. ఒకవేళ 3 6 ఎంత? 18 కదా. 4 4 ఎంత? 16. 8 4 14, 8 9 10 11, 114 కదా. ఎస్, అంటే ఈ 3 × 6 18, 4 × 4 16 అనుకుంటే 22 ప్లస్ 11 ఎంత నాన్న? 33. నెక్స్ట్ 2 × 2 ఎంత? 4. 1 × 1 ఎంత? 1. సో 33 ప్లస్ 4 37, 37 ప్లస్ 1 38. ఎస్, షుడ్ బి ద ఆన్సర్. సో 44 ప్లస్ 72
4 + 2 6, 7 + 4 ఎంత నాన్న 11, 7 + 4 11, 7 + 4 11. సో 4 4s are 16, 7 2s are 14 అంతేనా, 4 4s are 16, 7 2s are 14, సారీ 4 4s are 16, 7 2s are 14, 30 అంటే 146 ఉందా, 146 is the yes, second answer will be the సెకండ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను ఏం చేసిన అంటే మామూలు ఫస్ట్ టైం ఎలా చూశానంటే ఇది పెరిగింది కదా నాన్న, ఇది కూడా పెరిగింది, మరి ఇది పెరిగిందా అంటే పెరగలేదు, ఇక అంత లాజికే ఆపేసిన. ఏం చేసాను నెక్స్ట్, మరి ఈ రెండు కలయిక వల్ల ఇదైంది అనుకుంటే అని ఈ రెండింటిని కలిపిన దగ్గరికి వచ్చింది, కొంచెం దగ్గరకు వచ్చింది, అయినా కానీ మనం ఈ రెండు నెంబర్లు వాడే 114 దగ్గరకు పోవాలి. ఎట్లా వాడినా మరి 3 + 6 కాకుండా 3 × 6 18, 4 × 4 16 ఆ విధంగా చేసి వాడడం జరిగింది. ఓకేనా, మన అప్రోచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ మీన్స్ డివిజన్. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్లస్ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ సారీ ఇంటూ మీన్స్ మైనస్, నెక్స్ట్ డివిజన్ మీన్స్ ఇంటూ, నెక్స్ట్ మైనస్ మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ప్లస్. సో ఇక్కడ దీంట్లో మనం ప్రతిక్షేపిస్తే సింబల్స్ని, సో 8 ప్లస్ అంటే ఏంటిది నాన్న, ప్లస్ అంటే డివిజన్, ప్లస్ డివిజన్ 6, ఇంటూ అంటే ఏంటిది నాన్న, ఇంటూ అంటే మైనస్, మైనస్ 4, మరి డివిజన్ అంటే ఏంటిది ఇంటూ 3, మైనస్ అంటే ఏంటిది ప్లస్ 4. ఎస్, ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ బార్డర్స్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి కాబట్టి 2 4 8, 2 3 6 అంతేనా, 2 4 8, 2 3 6 అంటే 4/3 మైనస్, నెక్స్ట్ ఏం చేస్తాం ఇంటూ చేస్తాం కదా, 4 × 3 12 ప్లస్ 4, 12 ప్లస్ 4 చేస్తే ఇప్పుడు నెక్స్ట్ బార్డర్స్లో డివిజన్ అయిపోయింది, ఇంటూ అయిపోయింది, నెక్స్ట్ ప్లస్ చేయాలి కదా. ప్లస్ అంటే ఏం చేస్తాం, ప్లస్ 4/3 ప్లస్ 4, 4/3 ప్లస్ 4 మైనస్ 12 చేస్తే 4/3 ప్లస్ 4 అంటే ఏ విధంగా అవుతానన్నా, 4/3 ప్లస్ 4 అంటే ఇక్కడ 1 అంటే మనకి ఇక్కడ కింద 3 ఉంటుంది, మీద 4 ఉంటుంది. ఓకేనా, 3 4s 4 3s ఎంత 12 మైనస్ 12, 12 ప్లస్ 4 16/3 మైనస్ 12. ఇవన్నీ కాసాగులు ఎల్సిఎంలు మీకు వచ్చు కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ 12 ఎట్లా తీసుకున్నారు సార్ అంటే వేస్టింగ్. ఓకేనా, ఇవన్నీ తెలుసు ఎల్సిఎంలు మీకు. ఇక్కడ బై 1, సో 3 × 1 3, ఇక్కడ 3 × 1 1 16 16, 1 3 3, 3 12 36 అంటే 16 మైనస్ 36, 16 మైనస్ 36 అంటే -20, -20/3, -20/3 ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీకు 4/3 వస్తుందని తెలిసింది, సో -12 కాదు ప్లస్ 12 కాదు, మరి -20/3 ప్లస్ 20/3 అంటే ఇక్కడ 4 × 3 అనేది -12 అనేది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి కంపల్సరీ మనకి -20/3 ఆన్సర్ రావడం జరుగుతుంది. అందుకని ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలా, కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే కంపల్సరీ బై రూపంలోనే వస్తాయి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ -4 × 3 -12 వాల్యూ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కంపల్సరీ మనకు వచ్చే వాల్యూ అనేది మైనస్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో అగైన్ అర్థమెటికల్ ఇది. సో P మీన్స్ ఎక్స్, P ఎక్స్ అది ఇంటూ. ఓకేనా, P అనగా ఇంటూ, T అనగా మైనస్, M అనగా ఏంటినా ప్లస్, B అనగా డివిజన్ అయినా దెన్ 28. ఓకే, దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం సింపుల్గా. సో 28 B అంటే ఎంత, B అంటే ఏమంటున్నాను వాడు, B అంటే డివిజన్ అంటున్నాడు, B అంటే డివిజన్ 7, P అంటే ఏమంటున్నాను అన్న ఇంటూ 8, T అంటే ఏమంటున్నాను అన్న -6, M అంటే ఏమంటున్నాను అన్న, M అంటే +4. ఓకేనా, 7 4 28 అంతేనా, 7 4 28, 4 × 8 -6 + 4, 8 4 32,
8 4 32 మైనస్ 6 ప్లస్ 4 ప్లస్ 32 ప్లస్ 4 36 minus 6 30 will be the answer. 36 minus 6 30 is the right answer. ఇవన్నీ మీరు 4th 5th క్లాస్లో చేసేటటువంటి లెక్కలే. యాజ్ పర్ ద బాడ్మోస్ట్ రూల్ మీరు ప్లస్ చేయాలని మళ్ళీ ప్లస్ను మైనస్ 6 చేశారు, అట్లా వేయద్దు. ఈ ప్లస్ 32ను ప్లస్ 4 చేయాలి. సరే ఇక్కడ ప్లస్ లేదు కదా అంటే ఏం లేకపోతే ప్లస్ ఏనాలా. ఓకే, నెక్స్ట్ ఎగుమతిదారులు, ఫినాన్షియర్స్, బిజినెస్ మ్యాన్లు. దీన్ని మనం కొందరు ఫినాన్షియర్లో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, కొందరు ఫినాన్షియర్లో ఎగుమతిదారులు ఉంటారు. కానీ కొందరు ఫినాన్షియర్లో బిజినెస్ మ్యాన్లు, ఫినాన్షియర్లో బిజినెస్ మ్యాన్లో ఎగుమతిదారులు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ అలాంటి ఫిగర్ లేదు. సో ఇదైతే రాంగ్ అండి. వీళ్ళందరూ డిఫరెంట్ అనేది కూడా రాంగే. దిస్ వన్ ఆల్సో రాంగ్. కొందరు ఫినాన్షియర్లలో బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, కొందరు ఫినాన్షియర్లలో ఎగుమతిదారులు ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురికి ఏముండొచ్చు, సమ్ రిలేషన్ ఉండొచ్చు. సో దట్స్ వై అండ్ చూస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఫ్రెంచ్, జర్మనీ భాషలు. ఫ్రెంచ్ ఒక భాష, జర్మనీ ఒక భాష, ఈ రెండు భాషలు. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఎఫ్, ఇది జే, దిస్ ఈస్ ద లాంగ్వేజ్. సో దిస్ జర్మనీ కదా, దిస్ ఇస్ ద జీ, దిస్ ఇస్ ద లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఈ క్రింద ఇవ్వబడిన చతురస్రాకార సంఖ్యను లెక్కించండి. ఓకే రైట్. సో కౌంటింగ్ ఫిగర్స్ చాలా, నేను కౌంటింగ్ ఫిగర్స్ చెప్పేటప్పుడు కానీ స్టూడెంట్కి ఒకటే మాట చెప్తాను, ఏంటంటే బేసిక్ ఫిగర్స్ గుర్తుంటేనే ఎంత పెద్ద ఫిగర్ ఇచ్చినా చేయగలుగుతామని చెప్తాను క్లాస్లో. హియర్ ఎప్పుడైనా కానీ మనం ఎంత పెద్ద ఫిగర్ని కౌంట్ చేసేటప్పుడైనా కానీ మనకు బేసిక్ ఫిగర్స్ అనేవి గుర్తుండాలి. ఇక్కడ చూన్నారా, ఇందులో మనకి ఎన్ని ఉంటాయి, స్క్వేర్స్ 5 కదా, ఇది మనకు తెలుసు కదా. ఎస్, నీ కౌంటింగ్ ఫిగర్స్ని చూస్తే కంటే నువ్వు వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. చూడు ఆ ఫిగర్ని నేను వేస్తున్నా. ఎస్, ఇందులో ఎన్ని ఉంటాయినా ఇప్పుడు 5 ఇక్కడ రాసుకో 5. ఓకేనా. నెక్స్ట్ ఇంకా లోపట ఉన్నది వేస్తున్నాను అండి. లోపట ఏమొచ్చింది, ఇందులో ఎన్ని ఉంటాయి నాన్న, ఇప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి కదా. ఎస్ 5. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయడం వల్ల ఒకటి అయిందా 6, దీన్ని యాడ్ చేయడం వల్ల ఒకటి అయిందా 7, దీన్ని యాడ్ చేయడం వల్ల ఒకటి అయిందా 8, దీన్ని యాడ్ చేయడం వల్ల ఒకటి అయిందా 9, సారీ 10, 11, 12, 13, 14. ఓకేనా. 10 ఈ బ్లాక్ దాంట్లో 5, రెడ్ దాంట్లో 5, 10 అనే ఇగో 11, 12, 13, 14. వీటితో పాటు ఈ బ్లూ దాన్ని యాడ్ చేయడం వల్ల 14, 15, మళ్ళీ 16 అవ్వడం జరిగింది. సో టోటల్ 16 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇవి రెండు కావండి. ఓకేనా, ఇది కాదు, ఇది స్క్వేర్ అనేది కాదు. ఇప్పుడు చూసుకుంటే నేను మామూలుగా ఇందులో చెప్పాలంటే నేను అందుకే ఫిగర్ని చూసే కంటే మనం వేస్తేనే బెటర్గా వస్తాయి. సార్ ఈ ఇంటూలు గీయలేదు కదా అంటే ఇది ఎందుకండి, ఇది దీని ద్వారా ఏమైనా స్క్వేర్ వస్తుంది మనకు, ఏం రాదు. ఓకే గీద్దాం. దీని ద్వారా ఏమైనా స్క్వేర్ వస్తుందా ఇక కొత్తగా, లేదు. స్క్వేర్ కట్ అయితే తప్ప ఏం రాదు. దీని ద్వారా ఒక కొత్త స్క్వేర్ అనేది ఎప్పుడు రాదు. సో 16 విల్ బి ద రైట్ ఆన్సర్. సో బ్లాక్లో 5, రెడ్లో 5, బ్లూ ద్వారా మనకి ఎన్ని వచ్చినాయి అంటే 6 ఎక్స్ట్రా వస్తాయి, 16 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇవి చూడనా, ఇందులో 5, ఓకే, ఇందులో 5, 10, ఇగో 11, 12, 13, 14 అయిపోయాక 14, 15, ఓకే 16 will be the right answer for this question. Next, what is the number of straight lines in the following figure? ఈ క్రింది వాటిలో స్ట్రేట్ లైన్స్ అంట, చక్కగా ఉన్న గీతలు. ఓకేనా, ఇందులో స్ట్రేట్ లైన్స్ ఎన్నో అంటున్నాడు. ఈ ఫిగర్ని వేసుకుంటాను, కౌంట్ చేయి. 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా. సో 11, 12,
12 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది 1 అండి, ఇది 2 అండి, ఇది 3 అండి, ఇది 4 అండి, ఇది 5. ఓకేనా, వేరే పెన్తో గీస్తారు, వేరే ఇంకతో గీస్తారు చూడండి, స్ట్రేట్ లైన్స్. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. ఓకేనా, ఇది 9, ఇది 10, ఇది 11, ఇది 12. 12 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 12 విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఏంటండి, క్యాలెండరా. ఆన్ 8th December 2007 Saturday falls what day? Week was 8th December 2006 was 8th. ఇక్కడ 8th December 2007 ఏమైందంట, సాటర్డే. ఇప్పుడు ఏమంటున్నాడు, 8th December 2006 అంటున్నాడు. ఓకేనా, 6 అంటే వెనుకకు రావాలి కదండి. వీళ్ళు వెనకకు వచ్చే క్రమంలో ఏమైనా లీప్ ఇయర్ ఉందా? లేదు. కాబట్టి సాటర్డేకి వెనుక వస్తే ఏంటి, ఫ్రైడే. ఫ్రైడే ఉందా? మరి ఉంది. ఫ్రైడే విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్స్ April 2001 డిడ్ వెనస్డే ఫాల్స్. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైనా కానీ క్యాలెండర్లో ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇచ్చి, ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇచ్చి, ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ వచ్చి, ఆ మంత్లో ఒక రోజు అనేది ఏ తేదీలలో వస్తుందంటే, ఆ మంత్లో ఒక రోజు అనేది ఏ తేదీలలో వస్తుందంటే, ఆ మంత్ అనేది ఏ డేతో స్టార్ట్ అవుతుందో తెలియాలి. ఆ మంత్ అనేది ఏ డేతో స్టార్ట్ అవుతుందో తెలియాలంటే అందులో ఫస్ట్ తారీఖుని కనుక్కోవాలి. అంటే మనం ఏం కనుక్కోవాలంటే, ఇప్పుడు మీరు ఏమడుగుతున్నా అంటే నాన్న, April 2001లో ఏ డేట్స్లో వెనస్డేలో వచ్చిన అంటున్నాడు. నేనేమంటున్నా అంటే, ఒక ఇయర్లోనే ఒక మంత్లో ఏ డేట్స్లో రోజులు వస్తాయో తెలుసుకోవాలంటే ఆ మంత్ అనేది ఏ రోజుతో స్టార్ట్ అవుతుందో తెలియాలి. అంటే ఈ మంత్ అనేది ఏ రోజుతో స్టార్ట్ అవుతుందంటే April 1st అనేది 2001 అనేది ఏ రోజుతో స్టార్ట్ అవుతుందో తెలియాలి. సో నేను ఇక్కడ సింపుల్గా నా ప్రాసెస్లో అంటే ఒక డేట్ ఇచ్చి డేని కనుక్కోమంటే నేను సింపుల్గా X, Y, Z ఆడ్ డేస్ని ప్లస్ చేస్తాను అంతే అండి. X అంటే కంప్లీటెడ్ ఇయర్స్ నాన్న, X అంటే కంప్లీటెడ్ ఇయర్స్. నెక్స్ట్ Y అంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్, Y అంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్. Z అంటే నాకు సెంచరీ కోడ్ నాన్న, Z అంటే సెంచరీ కోడ్. ఆడ్ డేస్ అంటే ఇక్కడ ఏప్రిల్ వరకు వచ్చింది కదా, అంటే దీనికి ముందు ఏమైపోయినాయి, 2001లో ఏప్రిల్ అంటున్నాడు కాబట్టి 2001లో ఇంకేం మంత్స్ అయిపోయినాయి, జనవరి, ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి మార్చ్ అయిపోయింది కాబట్టి అందులోనే ఆడ్ డేస్. అంటే సింపుల్గా చెప్పాలంటే X ప్లస్ Y ప్లస్ Z ప్లస్ OD. రైట్, ఇక్కడ నేను ఎలా తీసుకుంటాను చూడండి అన్న. X కంప్లీటెడ్ ఇయర్స్ 2000 సెంచరీ కాబట్టి ఆల్రెడీ 2001 నడుస్తుంది కాబట్టి ఎన్ని ఇయర్లు కంప్లీట్ అయినాయి, ఇంకేం ఇయర్ కంప్లీట్ కాదు, 0. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ 2000 నుంచి 2001కి ఏ లీప్ ఇయర్ కంప్లీట్ కాలేదు. సార్ 2000 నుంచే ఎందుకు చూస్తున్నారంటే ఇది 2000 సెంచరీ కాబట్టి. నెక్స్ట్ Z అంటే 2000, Z సెంచరీ కోడ్ 0. ఓకేనా, ఆడ్ డేస్. ఆడ్ డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే చూడండి అన్న, ఆడ్ డేస్లో ప్రస్తుతాన్ని April 1st కదా, అంటే జనవరి యొక్క కోడ్ ఎంత, 3. ఫెబ్ యొక్క కోడ్ ఎంత, 0. వై బికాస్ ఇట్స్ ఎ నార్మల్ ఇయర్. నెక్స్ట్ మార్చ్ యొక్క కోడ్ ఎంత నాన్న, 3. నెక్స్ట్ ఏప్రిల్లో ఎంత, ఏప్రిల్ 1st డేట్ కాబట్టి 3, 3, 6, 7 అంటే ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి, 0. సో టోటల్గా 0. అన్ని జీరోలు అంటే మనకి ఏ రోజు అన్నట్టు, సండే. ఈ సండే ఏంటిది నాన్న, ఈ సండే ఏంటి, April 1st 2000 అనేది సండే. April 1st 2000 అనేది సండే అయింది. April 1st సండే అయింది. మనకి ఏ రోజు కావాలి నాన్న, మనకి ఏ రోజు కావాలి, వెనస్డే కావాలి. సో సెకండ్ ఏమవుతుంది, మండే అవుతుంది. థర్డ్ ఏమవుతుంది, ట్యూస్డే అవుతుంది. ఫోర్త్ ఏమవుతుంది, వెనస్డే. సో 4వ తారీఖు వెనస్డే అయితే మళ్ళీ వారం తర్వాత అంటే 11వ తారీఖు ఒకసారి అవుతుంది, మళ్ళీ వారం తర్వాత 18వ తారీఖు ఒకసారి అవుతుంది, మళ్ళీ వారం తర్వాత 25 ఒకసారి అవుతుంది. సో 4, 11, 18, 25. ఈ క్వశ్చన్ నాకు తెలిసి మాడ్యూల్ టెస్ట్లో కూడా ఇచ్చినట్టు గుర్తు, మాడ్యూల్ టెస్ట్లో కూడా వచ్చినట్టు ఉంది క్వశ్చన్ చూడండి. సో 4, 11, 18, 25. సో జాగ్రత్త, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అనుకుంటారన్న, అందుకే అక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఒక రోజును కనుక్కోవాలంటే మామూలుగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
ఒక ఇయర్లో ఒక నెలలో ఒక వారం అనేది ఏ ఏ తేదీలలో వస్తుంది అంటే మీరు ఏం చేయాలంటే ఆ నెల అనేది ఏ డేతో స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలి. ఆ నెల అనేది ఏ డేతో స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఆ నెలలో నువ్వు ఫస్ట్ డేట్ని తెలుసుకోవాలి. ఆ నెలలో ఫస్ట్ డేట్ సండే అయింది, మరి నీకేం కావాలి? వెనస్డే కావాలి కదా. మరి వెనస్డే ఏ రోజు అవుతుందో చూడు, 4th రోజు అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 positions of dice are shown below. When 3 at the top, the number of will be at the bottom. 3కి ఆపోజిట్, 3 టాప్లో ఉంటే 3కి ఆపోజిట్ నెంబర్ అడుగుతున్నారు 3. మీరు ఇక్కడ డైస్ని గమనిస్తే, సో ఇక్కడ ఏ రెండు డైస్ని గమనించినా కానీ ఎప్పుడైనా ఒక రెండు సేమ్ నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటాయి. అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇలా ఒకే నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన నెంబర్లు అనేవి ఆపోజిట్ అవ్వడం జరుగుతాయండి. డైస్లో బాగా గుర్తుపెట్టుకోండి, రెండు డైస్ని కంపారిజన్ చేసినప్పుడు ఒకే నెంబర్ సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన రెండు నెంబర్లు అనేవి ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు? వెన్ యూ కంపేర్ టూ డైసెస్ని కంపారిజన్ చేసినప్పుడు. ఓకేనా? ఒకే నెంబర్ సేమ్ నెంబర్ రెండు డైస్లో సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన రెండు సేమ్ పొజిషన్లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి. సో 3కి ఆపోజిట్ ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 5 డాట్స్ ఉన్నాయి కాబట్టి 5 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ when the time is 6:32, then what is the angle between the hour hand and the minute hand? ఓకేనా? టైం 6:32 అవుతుందట నాన్న. 6 గంటల 32 నిమిషాలు అయ్యేటప్పుడు గంటల ముళ్ళుకు మరియు నిమిషాల ముళ్ళుకు మధ్య గల యాంగిల్ అంటున్నాం. అంటే ఇప్పుడు అవర్ హ్యాండ్ అంటే అవర్ హ్యాండ్ ఎన్ని గంటలు ప్రయాణించింది చెప్పండి? అవర్ హ్యాండ్ ఎన్ని గంటలు ప్రయాణించి ఉంటుంది? 6 అంటే 180 degrees. ఓకేనా? అవర్ హ్యాండ్ 180 degrees ప్రయాణించి ఉంటుంది. 180 ఇంకా 32 అంటే 180లో 32 అంటే 16 196. సో మినిట్ హ్యాండ్ ఎన్ని నిమిషాలు ప్రయాణించింది? 32 ఇంటూ మినిట్ హ్యాండ్ ఒక నిమిషానికి 6 degrees కాబట్టి 6 ఏళ్ళ 12, 6 ముళ్ళ 18, 19, 192. సో 4 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 4 విల్ బి ద, అంటే అవర్ హ్యాండ్ 6 గంటలతో పాటు 32 నిమిషాలలో ఎంత కోణం చేసిందో కావాలి. అవర్ హ్యాండ్ 6 గంటలకి 180 డిగ్రీలు తిరిగింది, ఇంకా 32 నిమిషాలు తిరిగింది కదా. అంటే 32 నిమిషాలలో ఎంతో కొంత దూరం తిరిగింది అవర్ హ్యాండ్. ఆ తిరిగిన దూరం ఎంత అంటే 16, టోటల్గా 196. ఓకే, టోటల్గా 196. సో మినిట్ హ్యాండ్ 32 ఇంటూ 6, 192. ఇక్కడ మళ్ళీ చూడండి, 12 అని పెడతారు చాలామంది ఆన్సర్. 12 ఇస్ ద నాట్ ఆన్సర్. ఎందుకంటే గంటల ముళ్ళు చేసిన కోణం నీకు కావాలంటే అవర్ హ్యాండ్ కోణం నువ్వు ఎక్కడ కనుక్కుంటావు? 6 గంటల 32 నిమిషాల వరకు కనుక్కుంటావు కదా. సరే, 6 గంటల వరకు కనుక్కుంటే 6 గంటలు అంటే 6 ఇంటూ గంటకు 30 డిగ్రీలు కాబట్టి 180 degrees. ఇప్పుడు నువ్వు అవర్ హ్యాండ్ ఎక్కడ వరకు తిరిగిందని కనుక్కున్నావు? ఓన్లీ 6 గంటల వరకే కదా. ఇక్కడ అవర్ హ్యాండ్ ఎంత తిరిగింది? 6 గంటల 32 నిమిషాలు తిరిగింది. అంటే 6 గంటల వరకే కనుక్కున్నావు. మిగతా 32 నిమిషాల్లో ఎంత కోణం చేసిందో కూడా కావాలి కదా, అంతే కదా. సో 32 నిమిషాల్లో ఎంత చేసిందంటే మీకు అందులో ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది, 16. సో టోటల్గా 196. ఇక్కడ 32 ఇంటూ 6, మినిట్ హ్యాండ్ ఎన్ని నిమిషాలు తిరిగింది? 32. 6 ఏళ్ళ 12, 6 ముళ్ళ 18, 19. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 192కి 106కి 196కి డిఫరెన్స్ ఎంత? 4 degrees కాబట్టి 4 విల్ బి ద రైట్ ఆన్సర్, నాట్ 12. ఓకే, నెక్స్ట్. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 and 3 o'clock విల్ ద హ్యాండ్స్ క్లాక్ టుగెదర్? 2 మరియు 3 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి? సో రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాసేది కోయిన్సైడ్ కానీ, ఓకేనా, రైట్ యాంగిల్కి కానీ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ కానీ మనం జస్ట్ గ్యాప్ బై 11తో ఆన్సర్ తీసుకోవచ్చు. గ్యాప్ బై 11 బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్యాప్ బై 11 అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి క్లాక్లో ఆల్వేస్ మిడ్ పాయింట్ 12 కదా, 12. ఇక్కడ ఏమంటుందంటే వీడు కోయిన్సైడ్ అని అడుగుతున్నాడు. కోయిన్సైడ్ అయినప్పుడు రెండు ముళ్ళుల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు, టైట్ హగ్లా ఉంటుంది. రెండు ముళ్ళుల మధ్య నిమిషాలలో కానీ డిగ్రీలలో కానీ ఎలాంటి గ్యాప్ ఉండదు. సో అందుకే మనం గ్యాప్ ఎడ తీసుకుంటాం అంటే జస్ట్ టైంలో తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏ టైం నుంచి అడుగుతున్నాడు? 2 నుంచి అడుగుతున్నాడు కదా.
12 నుంచి 2కి ఎన్ని నిమిషాలు గ్యాప్ ఉంటుంది? 12 నుంచి 2కి ఎన్ని నిమిషాలు గ్యాప్ ఉంటుంది? 10 మినిట్స్ కదా. ఎస్. సో 10 మినిట్స్ కాబట్టి 10 మినిట్స్ 10/11 అంటే గ్యాప్ బై 11. సో 2 గంటల 10 నిమిషాల 10/11 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎస్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ 3 నుంచి 4 గంటల మధ్య ఎప్పుడు ఏకీభవిస్తాయి అంటే 15/11. సో ఈ 15 అనేది 11తో కట్ అవుతుంది కాబట్టి ఎంతలో కట్ అవుతుంది? 1లా. సో 15 + 1 16, మిగిలేదంతా 4/11. ఒకవేళ 4 to 5 అడిగాడు అనుకోండి, 12 నుంచి 4కి ఎన్ని మినిట్స్ గ్యాప్ నాన్న? 20 కదా. సో 20/11 ఎంతలో కట్ అవుతుంది? 11 1s. ఓకేనా, 11 1s. 21 అంటే మిగిలేదంతా 9/1. సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కోయిన్సైడ్ అనేది ఈ విధంగా చేయాలన్న. ఓకేనా, ఒకవేళ 6 నుంచి 7కి అడిగాడు అనుకో, 12 నుంచి 6కి ఎన్ని మినిట్స్ గ్యాప్? 30 కదా. 30/11 వేసుకో. ఎంతలా కట్ అవుతుంది? 30 2లో కదా. సో 30 + 2 32. ఇక్కడ ఎంత మిగులుతుంది? 22 పోతే 8/11. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 44. A clock is so placed that 2 p.m. The hour hand points towards northwest. So which direction the hour hand shows 6 p.m. h? ఒక గడియారంలో సమయం 2 p.m. అవుతుంది. నిమిషాల ముళ్ళు వాయువ్య దిశలో ఉంది. అయితే 6 p.m. వద్ద గంటల ముళ్ళు ఏ దిశలో ఉంది? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏ క్లాక్ ఈజ్ సో ప్లేస్డ్ దట్ 2 p.m. ద అవర్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్ వెస్ట్. ఇక్కడ అంటే గంటల ముళ్ళు నార్త్ వెస్ట్కు పాయింట్ అని చెప్తున్నాడు. ఇక్కడ తెలుగు మీడియంలో నిమిషాల ముళ్ళు వాయువ్య దిశలో ఉంది అంటున్నాడు. నిమిషాల ముళ్ళు వాయువ్య దిశలో అంటున్నాడు. ఆడేమో గంటల ముళ్ళు అంటున్నాడు, ఇక్కడేమో నిమిషాల ముళ్ళు అని అంటున్నాడు. సరే, రెండు చూద్దాం, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఇది ఒక క్లాక్ అండి. ఇది 12, ఇది 3, ఇది 6, ఇది 9, ఇది 10, ఇది 11, ఇది 1, ఇది 2, 4, 5, 7, 8. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు అన్నట్టు ఏం చేస్తుందంటే, సో మనకైతే ఇవి డైరెక్షన్స్ మీకు తెలుసు కదా అండి. ఇది నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నెక్స్ట్ సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. సో సమయం ఎప్పుడంట? సమయం 10 గంటల వద్ద, సమయం 2 గంటల వద్ద. సమయం 2 గంటల వద్ద అంటే 1 2 3 4 5 6. సమయం 2 గంటల వద్ద గంటల ముళ్ళు ఏ దిశని సూచిస్తుందంట? నార్త్ వెస్ట్ని, అంటే నార్త్ వెస్ట్ని సూచిస్తుంది, అంటే వాయువ్యం. సో నార్త్ వెస్ట్ని సూచిస్తే నార్త్ వెస్ట్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏముంటుందండి? నార్త్ వెస్ట్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏముంటుంది? నార్త్, అంటే ఇక్కడ నార్త్ అవుతుంది. నార్త్కి మళ్ళీ క్లాక్ వైజ్లో ఏముంటుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇదేమవుతుందండి? ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కదా. మళ్ళీ ఈస్ట్కి ఏమవుతుంది? ఇదేమవుతుంది? సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్కి ఏమవుతుంది? ఇది సౌత్, ఇది సౌత్ అవుతుంది. మళ్ళీ సౌత్కి ఏమవుతుంది? సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్కి ఏమవుతుంది? వెస్ట్, ఇది వెస్ట్ అవుతుంది. ఎస్. సో ఈ విధంగా చూస్తే వీడన్నట్టు సమయం 6 గంటల వద్ద, ఓకేనా, సమయం 6 గంటల వద్ద గంటల ముళ్ళు విచ్ డైరెక్షన్ డస్ ద అవర్ హ్యాండ్ షోస్ 6 p.m. పాయింట్. ఓకేనా, 6 గంటల వద్ద గంటల ముళ్ళు ఏ డైరెక్షన్ని సూచిస్తుంది? ఈస్ట్. ఇక్కడైతే ఈస్ట్ అండి, ఇక్కడైతే ఈస్ట్. సో ఈస్ట్ ఉందా ఇలా ఆన్సర్? ఈస్ట్ అనేది లేదు. ఓకే, నో ప్రాబ్లం. మనం చేసింది కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్లో లేకపోతే నో ప్రాబ్లం. సరే, తెలుగు మీడియంలో ఏమన్నాడు వాడు మరి? తెలుగు మీడియంలో గడియారం 12 3 6 9 10 11 1 2 4 5 6 7 8. సో డైరెక్షన్ చూసుకుంటే ఇవి డైరెక్షన్స్ అనుకుంటే, ఓకేనా, రైట్. వాడు ఏమన్నాడు? తెలుగు ఒక గడియారంలో సమయం 2 గంటలు అవుతుంది, నిమిషాల ముళ్ళు వాయువ్య దిశలో ఉంది. 2 గంటలు అన్నప్పుడు నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? ఏ గంట అయినా నిమిషాల ముళ్ళు 12 దగ్గరనే ఉంటుంది కదా. సో ఇది ఏమవుతుందంట? వాయువ్య దిశ అవుతుందంట. వాయువ్య అంటే ఏంటినా? వాయువ్య దిశ అవుతుందంటే నార్త్ వెస్ట్ అవుతుంది వాయువ్య దిశ. ఓకేనా, నార్త్ వెస్ట్ అవుతుంది. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఓకేనా, ఇప్పుడు నార్త్ వెస్ట్కి క్లాక్ వైజ్లో ఏముంటుంది? నార్త్, అంటే ఇక్కడ ఏముంటుంది?
నార్త్ ఉంటుంది. నార్త్ తర్వాత ఏముంటుంది? నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఈస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? సౌత్ ఈస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? సౌత్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? సౌత్ వెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. అయితే 6 గంటల వద్ద గంటల ముళ్ళు ఏ దిశలో ఉంది? 6 గంటలు అంటే గంటల ముళ్ళు ఇదే కదా, 6 గంటలు చూపెడుతుంది కదా. సో 6 గంటలు చూపెట్టినప్పుడు 6 గంటలు అంటే సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఉంది ఇక్కడ. సో నెంబర్ 4 సౌత్ ఈస్ట్. ఓకేనా? అంటే సౌత్ ఈస్ట్. ఆగ్నేయం విల్ బి ద ఆన్సర్. ఓకేనా? సో వాడు ఆప్షన్స్ తెలుగు మీడియం బేస్ చేసుకొని ఇచ్చినట్టున్నాడు. సో ఇంగ్లీష్ మీడియంలో అయితే ఈస్ట్ నానా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ వాడు గంటల ముళ్ళు అన్నాడు కాబట్టి ఈస్ట్. తెలుగు మీడియం అయితే ఆగ్నేయం. సో సింపుల్, మీ ఇష్టం. మిస్టేక్ అని కాదు కానీ ఒక 2 క్వశ్చన్లు అనుకోండి, ఏమవుతుంది? ఏం బాయ్ 2 క్వశ్చన్లు అనుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. ఎస్. నెక్స్ట్, Sharan is the 18th from the right hand in a row of 50 boys. What is position from the left hand? సో ఎప్పుడైనా కానీ నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ర్యాంకింగ్స్లో టోటల్ అడిగితే రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1, రైట్ సైడ్ అడిగితే టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ +1, లెఫ్ట్ సైడ్ అడిగితే టోటల్ మైనస్ రైట్ సైడ్ +1. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అడుగుతున్నాడు. సో టోటల్ ఎంత నాన్న ఇక్కడ? 50 మంది. 50 మంది మైనస్ రైట్ సైడ్ ర్యాంక్ ఎంత? 18 + 1. సో 50 + 18 అంటే 32 + 1 కదా. సో 33 విల్ బీ ద ఆన్సర్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ today's grand test explanation paper. So I hope you understand all the problems. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.